మహాగణుడు మహోన్నతుడు మా జీవాధిపతి మా ప్రభువా మీకు వందనాలు. దయగల రాజా ప్రేమాస్వరూపుడి మీకు స్తోత్రములు. గతించిన దినములను కూడా క్షణం వరకు కాచికాపడగాయి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ పిల్లలముగా చేరి మీ మధురమైన మాటల కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ సహాయము మాకు దయచేయండి. మీ కృప మీ కాపుదలలో భద్రపరచండి. ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన సంఘమును బలపరచండి, దీవించండి. ఏ మాటలు వింటున్నా ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాన్ని మార్చండి. చెబుతున్న నాకును వింటున్న ప్రతి పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి మా జీవితాలు మార్చుకునే ఒక ధన్యతను మాకు దయచేయమని ప్రతి ఆటంకం అయినా మీరే ఆయన పారద్రోగమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామం ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్న మాటల తండ్రి ఆమె. 10 నిమిషాలు వాక్య భాగాలు మనం చూద్దాం. తండ్రిగా ఉందాం. భూమి మీద ప్రతి మనిషి ఒక ఆశతో ఎదురు చూస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది ఎవరు ఆలోచన తగ్గట్టుగా వారు ఎదురు చూస్తున్న వారిగా మనం చూస్తా ఉన్నాం. కొందరు సంపాదించాలి అన్న ఆలోచన మీద సంపాదన కోసం ఎదురు చూస్తున్న వారిగా మనం చూస్తా ఉన్నాం. కొందరు బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారిగా మనం చూస్తా ఉన్నాం. కొందరు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిగా మనం చూస్తా ఉన్నాం. రకరకాల పరిస్థితుల మధ్య మనిషి ఏదో ఒక దాన్ని పొందుకోవాలి అని ఎదురు చూపుతో చూస్తూ ఉన్నట్లుగానే మనం చూస్తాము. కానీ దేవుణ్ణి నమ్మిన మనము దేవుడు కోరుకుంటున్న విధానం, దీని కొరకు మనం ఎదురు చూడాలి అన్న ఆలోచన ఈ సమాజంలో మనం ఆలోచించాలి అని అంటే ప్రభువు చెబుతున్నాడు, పరలోక సంబంధమైన వాటి గురించి మీరు ఎదురు చూడండి. అంటే భూమి మీద ఉన్న వాటిని మనం ఎదురు చూడడం వల్ల మన ఆశ తీరుతుందేమో, కానీ పరలోకం గురించి ఎదురు చూడటం వల్ల దేవుని ఆశ తీరుతూ ఉంటుంది. భూమి మీద మనం ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నామో, ఉదాహరణకు ఒక మంచి ఉద్యోగం కావాలని అనుకుంటాం. ఆ ఉద్యోగం మనం సంపాదించుకున్నాం అనుకోండి, మన ఆశ తీరుతూ చాలా హ్యాపీ. గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది. ఆడపిల్ల కొరకు, మగబిడ్డ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారు ఆశించిన రీతిగా, వారు ఎదురు చూస్తున్న రీతిగా వారికి జరిగిందనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే ఇంకేదైనా కొనాలి, ఏదైనా సంపాదించాలి అని దాని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఒక ఇండ్లే కానివ్వండి, ఒక పొలమే కానివ్వండి, ఏదైనా కావాలి అని దాని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, అది సంపాదించుకున్నారంటే వారి ఆశ అంత ఎంత కాదు, వారి ఆనందం అంత ఎంత కాదండి. అంటే దేని ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నారో అది మనం సంపాదించుకున్నప్పుడు ఆ వచ్చే ఆనందము, ఆ వచ్చే సంతోషము అంతా ఇంత కాదు. మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో అది మనకు కలిగినప్పుడు మన ఆనందం చాలా రెట్టింపుగా ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఈ ఆలోచన కలిగి మనం సంపాదించుకున్న ఈ సంపాదన మనకు ఆశను, మనకు సంతోషాన్ని కలిగించొచ్చేమో. ఇది పక్కన పెడితే ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్న ప్రతి మనిషి పరలోకాన్ని సంపాదించుకోవాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ భూమి మీదకి వెళ్ళిన ప్రతి మనిషి ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవంలోకి వచ్చి ఆ రక్షణ భాగ్యాన్ని స్వీకరించి పరలోకము అనగా దేవుడు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని, పట్టణాన్ని పొందుకునే వారిగా ఉండాలి అనే ప్రభువు ఎదురు చూస్తున్నాడు. దేవాది దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అది నెరవేరిన రోజు ఆయన ఆనందం ఎంత అంత కదండి.
ఎందుకంటే భూమి మీద ప్రతి మనిషి కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రతి మనిషిని పరిశీలిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడా అని అంటే కేవలము ఆయన ఆస్తుల కొరకు ఎదురు చూడడం లేదు, ఏదో సంపాదించుకోవాలన్న ఆలోచన లేదు, కానీ భూమి మీద మనిషి మారాలి అన్న ఆలోచన మీదే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లరా. ఈ భూమి మీద ఎవరైతే మార్పు చెంది రక్షణ అనుభవంలోనికి వెళుతూ ఉన్నారో వారి పట్ల దేవుడు మహత్తరమైన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎదురు చూపు అనేది చాలా విలువైనది. ఈ భూమి మీద దేవుడి కొరకు మనం ఆలోచించడం అనేది చాలా గొప్ప భాగ్యం. ఆయన మాటలను ధ్యానించడం చాలా గొప్పదైన భాగ్యం. ఆయన మాటలు వినడం చాలా గొప్పదైన భాగ్యం పిల్లరా. ఎందుకంటే భూమి మీద మనిషి ఎలా బ్రతుకుతున్నాడో ఆ బ్రతుకును చూడడం, చూసి దేవుడు ఆనందించడం అనేది చాలా గొప్ప భాగ్యం మనిషికి. ఎక్కడో మహాకాశముల పైగా దేవుడు నివాసం ఉంటున్న ఆ ప్రాంతం నుంచి ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్న మనిషి మీద ఫోకస్ పెడుతున్నాడు అని అంటే ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్న మనిషి ఆషామాషి మనిషి కాదు. ఈ మనిషిని నడిపిస్తున్న శక్తి మహా గొప్పది. ఆ శక్తి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఏమి ఆలోచిస్తామంటే ఎవరు ఎలా పోతే మాకెందుకండి అనుకుంటా ఉంటాం. పక్కవారు ఎలా ఉంటే మనకెందుకండి, వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకండి, వాళ్ళు ఎలా పోతే మనకెందుకండి అనుకుంటాం. అంటే ఒక మనిషిని మరో మనిషి పట్టించుకోలేని వైరం, ఒక మనిషిని మరొక మనిషి లెక్క చేయలేని వైరం, వాడు ఎలా పోతే నాకెందుకులే అని తీర్మానం ఈరోజు మనిషికి. కానీ అన్న తండ్రి అనే దేవుడు ప్రతి మనిషిని కూలంకుషంగా పట్టించుకుంటున్నాడు. వాడి బాగు చూస్తున్నాడు, వాడి బాగుపరుస్తున్నాడు, వాడికి ఆహారం ఇస్తున్నాడు, వాడికి సమృద్ధి అనుగ్రహిస్తున్నాడు. ప్రతిది క్షుణ్ణంగా జరుగుతూ ఉంది అంటే దేవుని కృప నీ మీద ఉండగా అంటే మహాకాశములు పైగా ఉన్న దేవుడు ఈ భూమి మీద రవ్వంతున్న మనిషిని పట్టించుకుంటున్నాడు అని అంటే ఎంత భాగ్యమో మనిషి పట్ల ఆలోచించేది. భూమి మీద ఉన్న చిన్న మనిషి లాంటి మనిషిని దేవుడు పట్టించుకుంటున్నాడు అని అంటే మహాకాశముల పైగా ఉన్న మా దేవుని మనం భూమి మీద ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని అంటే అంత ఆశ్చర్యం ఆలోచించండి. భూమి మీద బ్రతుకుతూ ఉన్న ప్రతి మనిషి దేవుడి గురించి మాట్లాడుకోవాలి. భూమి మీద బ్రతుకుతూ ఉన్న ప్రతి మనిషి దేవుడి గురించి ఆలోచన కలిగి ఉండాలి. అలా జీవించడం దేవునికి ఇష్టమైన జీవితంగా భావిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి నిరీక్షణ అనేది ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. దేవుని పట్ల ఆలోచన కానీ, దేవుని పట్ల ఉన్నతమైన విధానాన్ని కానీ మనం ఏనాడు కూడా రెప్పపాటును కూడా మనం మర్చిపోకూడదు పిల్లరా. ఎందుకంటే దేవుడు నీ మీద ఫోకస్ పెట్టి నీ అడుగు జాడలనైనా పరిశీలిస్తున్నాడు. నీ విధానాన్ని ఆయన గుర్తిస్తున్నాడు. మనల్ని ఎవరో పట్టించుకోరండి అని అనుకుంటాము, మన వైపు ఎవరు చూడటం లేదని అనుకుంటాము, మన సహాయం ఎవరో చేయటం లేదని మనం అనుకుంటాము. కానీ నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను విడిపోక ఎడబాయక నిన్ను చూస్తున్నాడు, నీ మీద దృష్టి ఉంచుతున్నాడు. ప్రతి క్షణము ఆయన ఫోకస్ నీ మీద మాత్రమే ఉన్న సంగతి మర్చిపోతూ రోజు ఆయన చూస్తున్నాడు అన్న ఆలోచన మన మైండ్ సెట్కి ఎప్పుడైతే వస్తుందో మన అడుగు జాడలు అనేవి కుదుట పడతాయి. ఆయన నన్ను గమనిస్తున్నాడు అన్న ఆలోచన మనకి ఎప్పుడైతే కలుగుతుందో మన ప్రవర్తన మార్పు కలుగుతూ ఉంటుంది. నన్ను ఎవరో చూడటం లేదు అన్నవాడు పరిస్థితి ఒకలా ఉంటుంది, నన్ను ఎవరో పరిశీలిస్తున్నారు అన్నప్పుడు మనిషిని నడవడిక మరొకలా ఉంటుంది. ఆలోచించి ఎవరైనా చూస్తున్నారు అన్నప్పుడు మనిషి యొక్క అడుగు జాడలు ఒకలా ఉంటాయి, ఎవరు నన్ను ఏం చూడటం లేదు కదా అన్నప్పుడు మనిషి యొక్క స్థితి ఒకలా ఉంటుంది. అంటే ఒక మనిషి పట్ల ఎవరైనా అబ్జర్వేషన్ చేస్తున్నారు అని అంటే మనలో కదలికలు మరి మార్పు చెందుతూ ఉన్నప్పుడు, దేవుడే నిన్ను చూస్తున్నాడు అన్న ఆలోచనకి తెలిసినప్పుడు నీలో ప్రవర్తన ఎంత మార్పు రావాలో ఒకసారి ఆలోచించేయండి. అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న నిరీక్షణ ఈ భూమి మీద నువ్వు కలిగి జీవించాలి. దేవుడు నన్ను కనిపెడుతున్నాడు అన్న నిరీక్షణ ఈ భూమి మీద నువ్వు కలిగి జీవించాలి. ఆ నిరీక్షణ దాని ఫలితము మనం తేలిదినాడంటే
మనం మరణించిన తర్వాత ఆ ఫలితం మనం చూడబోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్న ఒక వ్యాధి గ్రస్తుడైన తన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ వ్యాధిగ్రస్తుడు నేర్పుతున్న పాఠం చాలా గుణపాఠం కావాలి ఈరోజు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అన్ని ఉండి కూడా దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్న వారిగా చూస్తూ ఉన్నాం. అన్ని ఉండి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ మాట్లాడే స్థితి ఉండి పనిచేసే శక్తి ఉండి పరిగెత్తగలిగే కాళ్ళ ఉండి అన్ని ఉండి కూడా దేవుణ్ణి పట్టించుకునే వైనం ఈ సమాజంలో మనకు కనబడుతూ ఉంటున్నారు. కానీ ఏమీ లేక అలాగే నిరీక్షణ కలిగి జీవించిన జీవితం కూడా మన కళ్ళ ముందు కనబడితే అంత ఆశ్చర్యంగా లోనవుతాం. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదవగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడి ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. చాలండి, మనం చదువుకున్న మాటలు యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూస్తే, బెతెస్దా అనబడిన కోనేరు అనేది ఒకటి ఉంది అక్కడ యెరూషలేములో. ఆ కోనేరు దగ్గర 5 మంటపములు అనేవి ఉన్నవి. ఆ మంటపముల దగ్గర గుడ్డివారు, కుంటువారు, ఓచకాలు చేతులు గలవారు, వ్యాధిగ్రస్తులు అందరూ కూడా మంటపాల్లో కిరిసిపోయి ఉన్నారనమాట. గుంపులుగా పడి ఉన్నారు అని చదువుకున్నాం. గుంపులుగా మంటపాల్లో చేరి ఉన్నారు. ఎందుకు అక్కడ చేరి ఉన్నారు అని ఒకసారి మనం ఆలోచించగలిగితే, అక్కడ కోనేరు అనేది ఒకటి ఉంది. దేవదూత ఆ కోనేటిలోనికి వచ్చి నీళ్లను కదిలిస్తూ ఉంది ఆయా సమయములకు. అది పర్టికులర్ గా పలానా సమయాన్నే ఉదయం 6 గంటలకు సాయంత్రం 5 గంటలకు అని రాయబడలేదు. కానీ ఆయా సమయములకు ఆ కోనేటిలోకి దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలించుట మొదలు పెట్టిన తర్వాత ఎవరైతే మొదట ఆ నీటిలోనికి దిగుతారో వారు ఎట్టి వ్యాధి ఉన్నను స్వస్థత కలుగుతూ ఉంది అని రాయబడింది. అక్కడ యెరూషలేము ప్రాంతంలో బెతెస్దా అనబడిన కోనేరు దగ్గర జరుగుతున్న ఆశ్చర్యం ఏదైనా ఉంది అంటే, దేవదూత ఆయా సమయములకు ఆ నీరును కదిలిస్తూ ఉంది. ఆ కదిలిస్తున్నప్పుడు ఎవరైతే ఆ శబ్దము విని మొదట అందులో దూకుతారో వెళ్తారో వారు పరిశుభ్రమైన దేహములుగా, స్వస్థపడిన వారుగా, బాగుపరచబడిన వారిగా పైకి వస్తున్నారు. కనుక అది అక్కడ చాలా స్వస్థత జరుగుతూ ఉంది అన్న విధానంతో రోగులైన వారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రోగులైన వారు అందరూ కూడా ఆ యెరూషలేము ప్రాంతానికి వచ్చి అక్కడ ఆ మంటపము దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఏ క్షణమైనా ఆ నీళ్లు కదిలించుట ఎవరైతే వింటారో వారు గబగబా ఆ కోనేటిలో దిగడం, అందులో మునగడం, మరలా స్వస్థత పడి పైకి రావడం చూస్తూ ఉన్నారు. హాస్పిటల్ ఈరోజు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎన్నో హాస్పిటల్ ఉన్నాయండి. మేము దుదుకూరు నుంచి సుమారు 1 గంట ప్రయాణం. ఉదయం 8 గంటలు బయలుదేరితే వచ్చేసరికి 9-9:30 అవుతుంది. అప్పటికే 30-40 మంది ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ ఆ రూమ్ లో. ఏ హాస్పిటల్లో ఖాళీ లేదు. మరి ఎలా చూసినా సరే డబ్బు హాస్పిటల్లో ఖాళీ లేవు, ఖాళీ హాస్పిటల్లో కూడా ఖాళీ లేవు. ఏమండి, వైద్యం జరిగే చోట ఖాళీ లేవు, వైద్యం లేని చోట కూడా ఖాళీ లేవు. కారణం ఏంటంటే వ్యాధి బాధ అంత గొప్పది. వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతే ఏం చేస్తారండి, హాస్పిటల్ ఫుల్ అయిపోతుంది. అలాగే అక్కడ కూడా యెరూషలేములో గుంపులుగా పడి ఉన్నారంటే వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయింది.
వైద్యశాల మాత్రం ఒకటే ఉంది అక్కడ. దేవదూత డాక్టర్. దేవదూత రావాలి, నీళ్ళని కదిలించాలి, అందులో దొమ్మున్నవాడు ఎవడు, ఓపుకున్నవాడు ఎవడు, ఓపుకుని మొదట వెళ్తాడు అనమాట. చూడండి, అక్కడ కనపడుతున్న ఒక జీవితం చూడండి. ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయండి. కింద చదువుతున్నాడు, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను అన్నాడు. చూడండి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను అన్నాడు. 38 సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్నాడంటే వ్యాధి గల. 38 సంవత్సరాలు అంటే మన భాషలో చెప్పాలంటే సుమారు 40 సంవత్సరాలు అనుకోండి. ఒక వ్యక్తి జీవితము సరాసరిగా ఒక 60-70 సంవత్సరాలు అనుకుంటే అందులో 40 సంవత్సరాల వ్యాధితోనే ఉన్నాడంటే, అక్కడే ఉన్నాడంటే 40 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తూ ఉన్న అతనికి అవకాశం దక్కలేదా? ఎంతో మంది వెళ్తున్నారు, ఎంతో మంది బాగుపడుతున్నారు, ఎంతో మంది స్వస్థపడుతున్నారు, కానీ అతను మాత్రం అవకాశం లేకుండా అయిపోయిందండి. సుమారు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాడు అంటే 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల బట్టి ఎదురు చూస్తూనే ఉన్నాడు అతను. ఇక తిరిగి 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 ఇక నా వల్ల కాదు అనుకుని ఏదో ఒక మూల ఎవరో ఒకరు వస్తారులే అన్న ఆశతో బ్రతుకుతూ ఉన్న ఆ జీవి ఒక మూలన అలానే పడి ఉందండి. ఒక రోజు రానే వచ్చింది. ఎవరి దృష్టిని ఆకర్షించాలో ఆయన దృష్టిని ఆకర్షించడం చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడి పడి ఉండుట చూచి అన్నాడు. అక్కడ యేసు వాడి పడి ఉండుట చూచి వాడప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నాయన స్వస్థపడకూరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి మాట్లాడుతున్న మాటలు చూడండి ఒకసారి. అయ్యా అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోలేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు. కారణం 38 సంవత్సరాలు బట్టి రోగంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గర ఏ బలమో చెప్పండి. 1 సంవత్సరం మంచం పడితేనే మన స్థితి అయిపోతుంది. ఒక 6 నెలలు మంచం పడితేనే మన పరిస్థితి తారుమారు అయిపోతుంది. అలాంటిది 38 సంవత్సరాలు బట్టి అతడు అదే వ్యాధితో పడి ఉన్నాడు అంటే తిరిగి 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 చాలించి ఇక నా వల్ల కాదు. ఎందుకంటే వ్యాధితో ఉన్నవాడు దినదినము అభివృద్ధి అనేది ఉన్నదండి. అక్కడ దినదినము క్షీణించిపోతాడు. రోగికి రోగం అనేది ఏంటి అంటే క్షీణదశ. ఆరోగ్యం అంటే అభివృద్ధి, రోగం అంటే క్షీణించిపోవడం. 38 సంవత్సరాలు బట్టి ఆ వ్యాధిని భరిస్తున్నాడు అంటే అతడు ఎంత క్షీణించిపోయి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయినా ఎక్కడికో దిక్కి వెళ్ళిపోతాం, ఎక్కడి దగ్గర నాకు అవకాశం లేదు అనుకున్నాడా? అనుకోలేదండి. నాకు అవకాశం లేదు, ఎందుకంటే సంవత్సరం ట్రై చేశానండి, 2 సంవత్సరాలు ట్రై చేసి ఈ రోజు ఉద్యోగస్తులు 2-3 సంవత్సరాలు ట్రై చేస్తారు, 4వ సంవత్సరం ట్రై చేయట్లేదు. ఎందుకంటే అవదండి అయిపోతుంది. ఉద్యోగం, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఓపిక నశించిపోయింది. ఎరా బాబు ఎన్ని సంవత్సరాలు ట్రై చేశారు నువ్వు అంటే ఏమంటారు? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ట్రై చేశానండి, ఇంకా నా వల్ల అవదానంటే. కానీ ఆ వ్యక్తి తన రోగాన్ని పోగొట్టుకోవడానికి 38 సంవత్సరాలు బట్టి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అంటే ఆశ్చర్యం కదా చెప్పండి ఒకసారి. ఏ ఒక్క సంవత్సరమైనా 10 సంవత్సరాలు తిరిగాను కదా ఇక నా వల్ల కాదు, ఏదో మూలకు వెళ్ళి చచ్చిపోదాం అనుకున్నాడా? ఆ ఆలోచన రాలేదండి. 20 సంవత్సరాలు తిరిగాను, ఇక నా వల్ల కాదు, ఎక్కడికి పోయి చచ్చిపోదాం, ఏదో తాగి చచ్చిపోదాం అనుకున్నాడా? అనుకోలేదండి. 30 సంవత్సరాలు తిరిగాను, ఏదో మూలకు వెళ్ళి ఏదో తాగి చచ్చిపోతాం, ఈ బాధ నేను భరించలేను బాబు అన్నాడు. చాలా మంది పెళ్ళైన 2-3 సంవత్సరాలకి ఏమంటే మెడగోతాడు, మెల్లలోనే 3 ముళ్ళు వేసుకున్నాం, 5 సరిపోక మళ్ళీ 3 వేసుకున్నారు లాస్ట్ ముడి. ఎందుకమ్మా అంటే నేను భరించలేను బాబు అన్నారు. ఇదే నా చివరి ముడి. ఆయన 3 ముళ్ళు ఎడగానే ఆ 3 ముళ్ళు వేస్తే నా 4వ ముడి పడితేనే కానీ నా జీవితం కుదురు పడదని కూర్చొని వేసుకున్నారు. అదే 4వ ముడి.
కారణం ఏంటి తల్లి అంటే నా భర్తతో తాగుబోతండి, నా భర్త వ్యభిచారండి, నా భర్త అదండి, నా భర్త ఇదండి. రకరకాల పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఎన్నో కాయలు తాగావు కదరా బాబు, లాస్ట్ ఈ కాయ తాగితే చచ్చిపోతుంది కానీ నాకు నా జీవితం కూలి పడదని చివరికి ఏదో ఏదో కాయ పంపితే చచ్చిపోతాం. అప్పటికే చాలా కాయలు తాగేసాడు. ఆ కాయలు సరిపోవంట. లాస్ట్ కాయ ఇప్పుడు ఉందాడు. ఏంటి అంటే పురుగు మంట అన్నమాట. ఇక ఆ బాటలు కొనుక్కుంటే కానీ ఒక నిద్ర పట్టిలో లేదు. ఎందుగా ఎలా చేసావు అంటే ఇక ఈ కాయ తాగితేనే కానీ నా జీవితం కుదురు దొరుకుతలేదని అన్నాడు. అప్పటికి మందుకాయలు ఎన్నో తాగేసాడు, అయినా లెక్కలేదు. చివరికాయ కాయ తగిలితేనే కానీ ఆ జీవితం కుదురుకోవడం రాలేదు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి నీకు అంటే 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. అంటే 4 సంవత్సరాలు ఓర్పు నువ్వు సహించలేకపోతున్నావు, ఒక 10 సంవత్సరాలు సహనమే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, ఈ బాధలే మహా బాధలుగా నువ్వు భావిస్తున్నావు. అంటే కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, అన్ని ఉండి కూడా సహనాన్ని కోల్పోతున్నావు అంటే నీకంటే అతడు ఎంత బెటర్ ఒకసారి ఆలోచించేయండి. 38 సంవత్సరముల నుండి అదే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను స్వస్థపడకపోతానా అన్న ఆలోచనతోనే ఉన్నాడు. చూడండి, ఏ ఒక్క రోజైనా తన విశ్వాసం నుండి బయటికి వెళ్ళిన దాఖలాలు లేవు. ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం, ఈ రోజు కాకపోతే మరొక రోజు, ఈ రోజు కాకపోతే మరొక రోజు, ఈ రోజు కాకపోతే మరొక రోజు అని అలా చూస్తూ రోజులు 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 38 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు కొట్టండి, ఎన్ని రోజులు ఎదురు చూసాడు మీకు అర్థమవుతుంది. ఆఫ్టర్ ఆల్ పెళ్ళి అయిన 3 సంవత్సరాలు ఎదురు చూడలేకపోతున్నాం, మనం భరించలేకపోతున్నాం. మనం ఆ భారాన్ని నేను భరించలేక మహాప్రభు అంటున్నాం మనం. కానీ యెరూషలేము మంటపంలో కోనేరు దగ్గర 38 సంవత్సరాలు బట్టి అలానే ఎదురు చూస్తున్నాడు అంటే ఏదో ఒక రోజు రక్షణ రాకుండా పోద్దా, ఏదో ఒక రోజు స్వస్థత నాకు రాకుండా పోద్దా అన్న ఆలోచనతో ఎదురు చూస్తున్న కారణం తెలుసా? స్వస్థపడే విధానం అక్కడ ఉంది, అతను ఎంచుకున్న ప్లేస్ మంచిది, ఆరోగ్యం కలుగుతూ ఉంది, రోగం కుదుట పడుతుంది. ఎక్కడెక్కడో పొలాల్లో లేడు, ఎక్కడెక్కడ ఇళ్లలో లేడు, ఎక్కడ ఉన్నాడు అంటే రోగం కుదుట పడే ప్రాంతంలోనే ఉన్నాడు, కానీ వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వచ్చి నా చెయ్యి పట్టుకు నడిపించరంటావా అన్న ఆలోచన అండి. 38 సంవత్సరాలు చూసినా 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 బోరు కొట్టలేదు అతనికి. అలా పడి ఉన్నాడు, ప్రయత్నించాడు పడి ఉన్నాడు. ఈ లోకం ఒక ఆయన అక్కడికి రానే వచ్చాడు. ఎవరి దృష్టిలో పడాలో ఆయన దృష్టిలోనే పడ్డాడు. చూడండి, ఎవరి దృష్టిలో ఆకర్షింపబడాలో ఆయన దృష్టిలోనే ఆకర్షింపబడ్డాడు. అక్కడ ఆయన వచ్చి ఏమన్నా చూడు, ఆ రోజు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటికి దించటప్పుడు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఎవరు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు అంటున్నాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువమని అతనితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని నడిచాను. 38 సంవత్సరాల నిరీక్షణ ఒక చిన్న మాటతో సరిపోయి చూసారా? అనుకున్నాడా అతడు? కానీ నిరీక్షణ అయితే ఉంది, ఏదో ఒక రోజు ఇక్కడ స్వస్థపడగలను అన్న నిరీక్షణ అయితే ఉంది. ఎవరి దృష్టిలో పడాలో ఆయన దృష్టిలోనే పడ్డారు. చూడండి, రాగా అక్కడ చాలా మంది గుంపులు ఉన్నారు, కానీ 38 సంవత్సరాలు బట్టి పడి ఉన్నాడు అంటే ఎట్లనే సీనియర్ పేషెంట్ అక్కడ. మన డాక్టర్లు ఎవరైనా వచ్చి అలాగే చూస్తారండి? ఎవరన్నా కోట్లు వెళ్తూ ఉండదు, ఎవరు ఎక్కువ పెట్టారు ముందు వాళ్ళకి ఎగనండి. ఏమండి, మన డాక్టర్లు ఏం చేస్తారంటే కోట్లు తింటూ ఉంటారు, పేషెంట్లుగా వెతికేదైనా కోట్లు, ఏ కోట్లు అమౌంట్ ఎక్కువ ఉంటే ఆయన ముందు. కానీ పరమ డాక్టర్ అయిన యేసుక్రీస్తు వారు వెతుకుతున్నాడు. అలా వెతికేసరికి ది మోస్ట్ సీనియర్ పేషెంట్ అన్నమాట. ఇక తనకి ఎవరికి ఏ దిక్కు లేదన్నమాట ఈయనకి. అందుకే ఇలానే పడి ఉన్నాడు. వెళ్ళి అడుగుతున్నాడు, ఆయన ఏంటి పరిస్థితి అనగానే 38 సంవత్సరాల మట్టి ఇక్కడ పడి ఉన్నాను మహాప్రభు, నన్ను తీసుకుని పోయేవాడు కానీ, అందులో దించేవాడు కానీ, నాకు నానేవాడు కానీ, నన్ను ఆదుకునేవాడు కానీ, నాకు సహాయం చేసేవాడు కానీ నాకు ఎవడనే లేడు, పడి ఉన్నాను అన్నాడు. పడి ఉన్న వాడిని లేవనెత్తుతున్నాడు దగ్గరికి వెళ్ళి మహావైద్యుడు.
ఈరోజు నీ జీవితం నా జీవితం ఎవరు లేరు అని కృంగపోవసమా, ఏదో ఒక రోజు దేవుడు తడతాడు, దేవుడు లేపుతాడు. దేవుడు మనకిస్తున్న భరోసా అదే. కనుక మనం ఏం చేస్తామంటే లక్కీ డ్రా లాగా 1 సంవత్సరం చూస్తాం, 2 సంవత్సరాలు చూస్తాం, 3 సంవత్సరాలు చూస్తాం అంతే. ముచ్చటగా 3 సంవత్సరాలు చూసి ఇక నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని వెంటనే దుకాణం మార్చేస్తాం. అలాగా అక్కడికి వెళ్తే మాకు స్వస్థత వస్తలేదండి, ఇక్కడికి వెళ్తే స్వస్థత మాకని, ఎక్కడ వస్తే మాకు కుదరదండి, అక్కడ 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 దుకాణం మార్చుకుని తిరుగుతూ ఉంటాం మనం. మనుషులు చేసే పని. కానీ ఆ వ్యాధిగ్రస్తుడు చూడండి, అక్కడే పడి ఉన్నాడు చూడండి. చావైనా బ్రతుకైనా రేవైనా ఏదైనా నా జీవితం ఎక్కడే అన్న నిరీక్షణ అతని జీవితాన్ని రేకెత్తించింది. అతని బ్రతికి మనకు అవకాశం ఇచ్చింది. ప్రభు దృష్టిలో పడ్డాడు. వెంటనే ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు, స్వస్థపడగూర్చున్నావా అని అడగగానే, అవును తండ్రి, అవును ప్రభు. లేవు, వెంటనే లేవు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోవాలంటే వాడు దిక్కున లేచాడు, పరుపు ఎత్తుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎంత స్వస్థత జరిగింది చూడండి. ఆ స్వస్థత పొందుకోవడానికి అతను చేసిన కష్టం ఎంతో తెలుసా? 38 సంవత్సరాల నిరీక్షణ. ఈరోజు నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మనం తాండవిస్తున్నాయి, వెంటాడుతూ ఉన్నాయి. ఇక నాకు ఎవరు లేరు అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. లేదు లేదు, నీకంటూ ఒకడు ఉన్నాడు అన్న సంగతి గుర్తు చేసుకే రాత్రి. మనందరూ విడిచిపెట్టవచ్చు, అయిన వాడు విడిచిపెట్టవచ్చు, పట్టుకున్నవాడు విడిచిపెట్టవచ్చు, కన్నవాడు విడిచిపెట్టవచ్చు, కానీ నిన్ను కన్నా తండ్రి మాత్రం నేను విడిచిపెట్టడు. సుమా, ఓపిక పట్టు, ఎదురు చూడు, ఏదో ఒక రోజు అద్భుతమైన కార్యం చూడబోతా. అది నిరీక్షణ. ఆ నిరీక్షణతో తన జీవితాన్ని బాగుపరుచుకున్నాడు. ఆ నిరీక్షణతో తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు నీకు నాకు నా నిరీక్షణ ఇది. పరలోక సంబంధమైన నిరీక్షణ వైపు ఎదురు చూడని ప్రభువు చెప్పి 2000 సంవత్సరాలు అవుతూ ఉన్నా ఆ నిరీక్షణ అంటూ మనకంటూ మన జీవితంలో ఏమైనా కనబడుతుందా? అప్పుడే 30-40 సంవత్సరాలు చేసినాయి కదా మనకు. ప్రభు సంబంధమైన ఆ పైన ఉన్న లోకం గురించి మనకు ఒక నిరీక్షణ కలిగి జీవించాలి అని ప్రభువు నేర్పిన మాట మనకి ఏ మాత్రమైన గుర్తుకొస్తుందా? పరలోకం గురించి భూమి మీద నిరీక్షణ కలిగి జీవించు. ఏదో ఒక రోజు ప్రభు వస్తాడు. వస్తానన్న ప్రభు వస్తాడు, తప్పక వస్తాడు. ఆ రోజు ఆయనతో పాటు నీవు నేను వెళ్ళాలి. ఆ పరలోక నిరీక్షణలో ప్రతి క్షణము ప్రభువు కొరకు నువ్వు ఆలోచించు. ప్రభు వస్తాడు అనే భయముతో, ప్రభు వస్తాడు అనే భక్తితో నీ జీవితాన్ని గడుపు. నువ్వు ఒకరోజు దేవుని చెంత కనపడాలి. పిల్ల ఆలోచించేయండి. నిరీక్షణ కలిగి మన జీవితం జీవిస్తే 38 సంవత్సరాలు అదే నిరీక్షణ కలిగిన వాడు స్వస్థపడ్డాడే. నీ జీవితంలో నిరీక్షణ కలిగి జీవిస్తే ఒకరోజు ప్రభువు చెంత కూడా మనం చేరుతాం. అట్టి నిరీక్షణ మనకు ఉండాలి. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించడం కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహాగణుడు, మహోన్నతుడు, మా జీవాధిపతి, మాత్రం పరలోకపు పట్టణము కొరకునైనా భూమి మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ మాకు ఫలితం ఇచ్చేదిగా ఉండాలి అని మిత్రులకు తెలియజేశాను. నిరీక్షణ కలిగి జీవించే గొప్ప ధన్యత మనం ఇచ్చి సువార్త కార్యక్రమం ఏర్పాటు చేసిన సంఘమును ఆయన ఆశీర్వదించండి. ఎవరైతే సహకారులుగా ఉంటున్నారో వీళ్ళని దీవించండి. వీళ్ళ వాక్యం వ్యర్థము కాకుండానట్లు మీ కృపను గ్రహించమని, మా హృదయాల్లో ఫలింపులను గ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమనే నామమున ప్రార్థన మనవులకి వేడుకుంటున్న మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చక్కని వర్తమానం ఇచ్చిన సహోదరులు ఆరోగ్యాన్ని ప్రత్యేకమైన వందనాలు. మీ అందరి ఆత్మీయ హృదయాల్లో బలపరుస్తుందని వాక్యాన్ని విశ్వసిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక పాట వీడియో పాట చూసి తర్వాత రెండవ వర్తమానంలోకి వెళ్దామండి. పాటలోని భావాన్ని గమనించండి. ఈ సందర్భంగా పాటలు పెట్టుకోండి.
చక్కని పాట చూసినారు కదండి. మరి రెండో వర్తమానంగా మన మధ్య ఉన్న సహోదరి నాని గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం అండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మహాకృప మనపై విస్తరించి ఉంది. చూసిన పాటను బట్టి అది మన శరీరంలో వస్తున్నటువంటి రుగ్మతలే. చూడడానికే మనం అసహించుకుంటున్నాం, కానీ దాన్ని అనుభవిస్తున్న మనుషులు
నిజంగా ఎంత బాధపడుతున్నారో ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నాయన 38 సంవత్సరాల వ్యాధితో బాధపడిన ఆ వ్యక్తి ఎంతో సహనముతో, ఎంతో ఓర్పుతో ఎప్పటికైనా నేను స్వస్థపరుస్తానని ఎదురు చూశాడు. ఎప్పటికైనా నేను బాగుపడతాను, ఎవరో ఒకరు వచ్చి నన్ను బాగుపరుస్తారని ఎంతో విశ్వాసముతో ఎదురు చూసిన వ్యక్తి. అట్లాగనే సహనాన్ని కోల్పోక, ఓర్పును నశించిపోక, నాయనా నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. నీ వాక్యమే మమ్మల్ని పరలోకానికి నడిపించేది కనుక నీ వాక్యానుకూలమైన జీవితాన్ని మాకు ప్రసాదిస్తారని, వినగలిగే మంచి మనస్సును అనుగ్రహిస్తారని, కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని, త్వరలో రానేయున్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న రాత్రికాల సమయంలో యవనస్తుల బలము వారికి అలంకారము, యవన కాలంలో ఉన్న బలం ఏదైతే ఉందో అది వారికి అలంకారముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడని, ఆయన కృపచేతనే దాన్ని పొందగలమని, ఇది శారీరకమైన ద్రౌఢత్యం కాదని, శారీరకమైన బలం కాదని, ఇది ఆత్మీయమైన బలమని రాత్రికాల సమయంలో విన్నాం. స్పిరిచువల్ గా దేవుడు చెప్పినటువంటి అద్భుతమైన మాటే ఈ బలం కోసం మాట్లాడుకుంటూ వచ్చాడు. విషయం మనకు తెలుసు. మరలా ఒకసారి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటిని శోధించును, కృపాసత్యములో రాజును కాపాడును. రాజును కాపాడేవేటి? రాజును కాపాడేవేటి? రాజును కాపాడేవి సైన్యమా? రాజును కాపాడేది మేధావుల? రాజును కాపాడేది ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానుల? రాజును కాపాడేది ఆ ఊర్లో ఉన్నటువంటి సలహాదారుల? ఒక రాజు ఒక ఏలేవాన్ని కాపాడేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యము. ఈ విషయం గమనిస్తూ ఉండాలి. మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా రాజే. ఎందుకంటే ప్రతి మనిషి కూడా కింగే. ఎలా అంటారా? ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో మంచి మాట రాయబడి ఉంటది. మంచి మాట రాయబడి ఉంటది. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. భూమి మీకు లోబడుతుంది. భూమి మీకు లోబడుతుంది. అలాగే లోబడుతుంది. దాన్ని లోపరుచుకోండి. తర్వాత సముద్రపు చేపలు, సముద్రం మీద, సముద్ర జీవరాశుల మీద సర్వాధికారం ఎవరిదే? సముద్ర జీవరాశుల మీద సర్వాధికారము ఎవరిది? మానవుడిది. దట్ ఈస్ ద కింగ్, రాజు. సముద్రం మీద అధికారం మనిషిదే. ఏమండి? ఆకాశం మీద సర్వాధికారాలు అతందే, భూమి మీద అధికారము కూడా అతందే. అంటే టోటల్ గా ఒక రాజు. ఈ రాజుని కాపాడేది ఎవరు? ఈ రాజుని రక్షించేది ఎవరంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యము.
అన్నాడు. దేవుని యొక్క కృపా సత్యము మాత్రమే రాజును కాపాడగలదు తప్ప మరి ఇంకేది కాపాడదు. కానీ హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచితే దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. ఇక విషయంలోకి వెళ్తే కృపా సత్యములు రాజుని కాపాడు. నెక్స్ట్ పాయింట్ కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకును. ఏమన్నాడమ్మా? స్టాండర్డ్. యూత్ ఎక్కువ శాతం లైఫ్ లో స్టాండర్డ్ అవ్వాలని కోరుకుంటారు. అందుకని బాగా చదువుతారు. ఇలా విద్య అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం రావాలనుకుంటారు. ఇలా ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలనుకుంటారు. మంచిదే. ఉద్యోగం వచ్చేంత వరకు వివాహం చేసుకోకూడదు అనే ఒక దృఢ సంకల్పం మంచిదే. ఉద్యోగం రావడానికి విద్య ఉంటే సరిపోదు. ఉద్యోగం రావడానికి బాగా టాలెంట్ ఉంటే సరిపోదు. ఉద్యోగం రావడానికి జ్ఞాన శౌర్యం ఉంటే సరిపోదు. బైబిల్ చెప్తుంది ఏమని అంటే ఒకసారి ఇర్మియా గ్రంథము తీశారా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. తీశారా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారట? ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్ముకున్నావో, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావో, ఏ దేవుని హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించావో, మరుముఖ్యంగా యూత్కు చెప్తున్నా, ఏ దేవుని యందు నమ్మకం ఉంచావో ఆ దేవుడే సెలవిస్తున్నాడట. ఆ దేవుడే మాట్లాడుతున్నాడట. ఆ దేవుడే నువ్వు స్టాండర్డ్ అవ్వడానికి, నువ్వు లైఫ్ లో స్టాండర్డ్ అవ్వడానికి, నువ్వు లైఫ్ లో స్థిరపడడానికి, నీ లైఫ్ లో ఏదైనా సాధించటానికి ఆ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, ఆ దేవుడే చెబుతున్న మాట ఏంటంటే, నీకు జ్ఞానం ఉన్నా, నీకు ఐశ్వర్యం ఉన్నా, నీకు ధనబలం ఉన్నా, నీకు స్థానబలం ఉన్నా, నీకు సర్టిఫికేట్స్ ఉన్నా, నీకు ఏమున్నా, దేవుని దయ లేకపోతే ఇవన్నీ సున్నా. దేవుని మహాదయ, దేవుని కృప లేకపోతే నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే అదంతా కూడా ఏంటి? ఇట్ ఈజ్ ఏ జీరో. చెబుతున్నా చూడండి ఏమని. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన సూర్యుడు బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. అతిశయించువాడు అతిశయించవద్దంటే లేదు, కానీ అతిశయించు తప్పు లేదు. బైబిల్ చాలా గొప్పదండి. ఎలాగంటే, అమ్మలారా ఇల్లారా నా కోసం ఆడొద్దు అన్నాడండి యేసుప్రభువు. అన్నాడా లేదా? అన్నాడా? అమ్మలారా అయ్యలారా నా కోసం ఏడవకండి. అలాగని ఏడుపు మాత్రం మానకండి. ఏడుపు మాత్రం కంటిన్యూషన్ చేయండి. అయితే ఏడుపు ఎందుకు ఏడవాలో మాత్రం తెలుసుకోండి. చూసారా? ఏడవండి, కానీ ఏడుపుకు ఒక రీజన్ ఉండాలి. నా కోసం అయితే ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అన్నాడు. అలాగే అతిశయించు. ధనం ఉందని అతిశయిస్తావా? తప్పు. ఐశ్వర్యం ఉందని అతిశయిస్తావా? తప్పు. కండలు బాగా ఉన్నాయి, బాడీ బిల్డర్ను,
బాడీ బిల్డర్ యవనస్తుల్లో అదే కదా. యవ్వన బలము అనేసరికి అది అలంకారంగా అనుకుంటున్నటువంటి కొందరికి ఏం జ్ఞానోదయం కావాలి అంటే, శుభ్రంగా మంచి బాడీ బిల్డర్, మంచి ఫిజిక్, వైట్ షర్ట్ వేసుకుని హాఫ్ హ్యాండ్ వేసుకుని బయటికి వెళ్ళారు అనుకోండి, అబ్బా ఆ ఫిజిక్స్ తో చాలా వరకు కూడానే ఇంకెవరు నడుస్తారో తెలుసా, సంకల సగ్గట్లు వేసినట్టుగా ఇలా నడుస్తుంటాడు అలాగా. ఎవరు కనిపించారు అనుకో, అన్న వందనాలు అన్నావు అనుకో, సపోజ్ ఆ బాడీని చూసావో మురిసిపోతా ఉంటాడు, అది నిజంగా శాశ్వతంగా ఊడిపోతా అనుకుంటాడు. ఇందా పాట చూశారు, శరీరంలో పుట్టేటువంటి రుగ్మతలన్నిటిని కలిపి ఎందుకు ఈ పాట వేశారంటే, నీ శరీరం మీద నీకు మమకారం పోవాలి, ఈ శరీరం మీద మమకారం పోవాలి. బైబిల్ ఏముందో తెలుసా, కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తిను అని ఉందండి. కోడి మాసం నువ్వు కమ్మగా వండుకుని నువ్వు తింటావు, నిన్ను మాత్రం పురుగు మాత్రం కమ్మగా తింటుందరా, బిల్లి బలిసేవారు అనేసి, బిల్లి కండబట్టేవారు అనేసి. ఏమండి, కోడిని కొట్టడానికి వెళ్ళమన్నారు, మంచి కండన్నది ఇవ్వండి అంటారు. ఏముండాలంట, చికెన్ జాయింట్లకి ఏముండాలి, మంచి కండ పట్టింది కావాలంటారు. ఇలా కండబట్టేసిన వాళ్ళు బాడీ బిల్డర్స్ ఉన్నారు చూడండి, అలా ఉండకూడదని నేను అనట్లేదు, కానీ అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. శారీరక దృఢత్వం ఉండాలి, కానీ దాన్ని బట్టి విపరీతంగా విచ్చలవిడిగా అతిశయించకూడదు. అర్థమైందా? దాని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, యవనస్తుడైన వాడు బాడీని చూసి విపరీతంగానే అతను విరిసిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో, అబ్బాయి ఈ యవ్వనం శాశ్వతంగా ఉంటుందిరా నాన్న, యవ్వనం శాశ్వతంగా ఉంటుందా? ఆ యవ్వనాన్ని దాటుకుని వృద్ధాప్యంలోకి వస్తారు, ఆ యవ్వనాన్ని టచ్ చేసి వస్తారు. ఏ యవనస్తుడు కూడా వృద్ధాప్యాన్ని టచ్ చేసి రాడు తెలుసా. ఒక యవనస్తుడు వృద్ధాప్యాన్ని టచ్ చేసి రాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అనుభవశాలులు, వారి జీవితంలో యవ్వనంలో వారు చేయకూడని తప్పులు చేయడం వలన వాళ్ళు ఎంత నష్టపోయారో, వాళ్ళు ఎంత నష్టాన్ని చవి చూస్తున్నారో, వాళ్ళు ఎంత జీవితంలో కోల్పోయారో వాళ్ళ అనుభవాలు చెప్తే చాలా టేక్ ఈజీగా వదిలేస్తారు. చాలా టేక్ ఈజీగా వదిలేస్తారు. యవనస్తుడు ప్రత్యేకంగా రాత్రికాల సమయంలో చెప్పినట్లుగా యవ్వనములోకి ప్రవేశించిన వెంటనే, అంటే బాల్య దశ దాటుకుని యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి బాప్తిస్మం అనే పేరుతో నువ్వు పుట్టాలి. బైబిల్లో రాసింది, యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు యవ్వన కాలంలో పుట్టాలి అంటే యవనస్తులు పుట్టినోళ్ళు కాదండి, మళ్ళీ అలా మార్చేస్తారు. యవ్వన కాలంలో బాప్తిస్మం అనే పేరుతో నువ్వు క్రీస్తులోకి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. ఇక యవ్వనం దాటిపోయి వివాహ వ్యవస్థకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ లోపు ఈ యవ్వన కాలం అంతా కూడా నీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే, యవ్వనం దాటినప్పుడు బ్యాచిలర్ పార్టీ చేసుకోకూడదు. యవ్వనం దాటే సమయానికి కాడెత్తుకోవాలి. ఏది ఎత్తుకోవాలి? పెళ్లి కాకముందే కాడెత్తుకోవాలి. అబ్బాయి ఆదాము ఉన్నాడు. ఆదాము ఎవరి పనిలో ఉన్నాడు? ఆదాము ఏ పనిలో ఉన్నాడు? ఇప్పుడైతే రకరకాల పనులు ఉన్నాయి. ఒకరు ఆటో చేసుకుంటారో, ఒకరు జీవనోపాధి కోసం ఆ పని చేసుకుంటారు, ఈ పని చేసుకుంటారు. ఆదాము మనుష్యుడైనటువంటి మొదటి మనుషుని ఏ పనిలో ఉన్నాడు చెప్పాలి? ఆదాము దేవుని పనిలో ఉన్నాడు కాదంటారా? దేవుడు జీవరాశులన్నిటినీ చేశాడు. చేసినటువంటి జీవరాశులన్నిటికి పేర్లు పెట్టింది ఎవరు? చిన్న పని అనుకుంటున్నారు. అది 68 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టడం అంటే మాట్లాడుకుంటున్నారా? దేవుని ఆత్మతో నిండుకున్నవాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు,
దేవుని పనిలో నిమగ్నమైపోయినటువంటి వ్యక్తి, దేవుని పనిలో నిమగ్నమైపోయిన వ్యక్తికి సాటి అయిన సహాయం అవసరమని ఆదాము దేవుని పనిలో ఉన్నవాడికి దేవుడు పెళ్లి చేయాలనుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు యవనస్తులు అందరూ దేవుని పని ప్రారంభిస్తేనే పెళ్లి చేసుకోవాలట. ఎంతమంది చేసుకుంటారు? అసలు పాస్టర్ గారు పెళ్ళినెత్తారండి. సేవ చేస్తున్నాడయ్యా మా ఓడు, దేవుని యందు కష్టాలు పడుతున్నాడో, శ్రమలు పడుతున్నాడో, బాధలు పడుతున్నాడో, సాటి అయిన సహాయముగా కష్ట నష్టాల్లో ఈమె పాలు పంచుకోవాలి అని ఆమెనిచ్చి వివాహం చేస్తారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూసుకుంటారా? గొప్ప గొప్ప వాళ్ళు చూసుకుంటారా? కదా పిల్లరా, కరెక్ట్గా యవ్వనం దాడుతున్న సమయంలోకి ఖచ్చితంగా కాడి మొయ్యాలని బైబిల్ చెప్తుంది. చూడండి ఒక మాట, విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము తీశారా? వచ్చినట్టు ఉంటుందన్నది. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం. 27 విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. నరునికి ఏంటమ్మా? మేలు. యవ్వనంలోకి ఎప్పుడు ఎంటర్ అయిపోతున్నారమ్మా? బాల్య దశ దాటుకుని యవ్వనంలోకి ఎప్పుడు ఎంటర్ అయిపోతున్నారు? ఇప్పుడున్న తిన్న ఆహార పదార్థాలు సరైనవి కాదు కనుక, పాల ఉత్పత్తి సరిగ్గా లేదు కనుక 12-11 సంవత్సరాలకే ఆడబిడ్డలు బాల్య దశ దాటుకుని యవ్వన ప్రాయంలోకి వచ్చేస్తున్నారు కదా. వాళ్ళ శరీరంలో మార్పు సంభవిస్తుంది. వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఫంక్షన్ చేస్తున్నారు. ఏమని? ఆ వాణి ఫంక్షన్ ఏదో చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంకో ఫంక్షన్ కూడా వచ్చింది. ఏంటది? లుంగిలి ఫంక్షన్. ఆ లక్కగడ్డ ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారట. అమ్మాయికి పుష్పవతి ఫంక్షన్ చేస్తుంటే తమ్ముడు వచ్చి అన్నాడట, నానా మరి నాకే ఫంక్షన్ చేస్తామని అడిగారు. ఏం చెప్పాలో తెలియక నీకు కూడా అందరూ లింగి ఫంక్షన్ అన్నారట. అంటే ఎంటర్ అయిపోయాడు. దేంట్లోకి ఎంటర్ అయిపోయాడు? యవనంలోకి ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు యవనం ముగిసిపోతున్న సమయం కల్లా యెహోవా కాడిని ఎత్తుకుమని. మళ్ళీ చూడండి ఒకసారి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఈ యవన కాలాన్ని వృధా పరుస్తే నీకు కీడు. కాడి మోస్తే మేలు, కాడి మొయ్యకపోతే కీడు. అర్థమవుతుందా? మంచి మాట చూపిస్తాను చూడండి, మంచి మాట చూపిస్తాను. మళ్ళీ వెనక్కి వెళ్దాం. కీర్తన గ్రంథము, కీర్తనలు 58:9. కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. మీ కొండలకు ముండ్ల కంపల సెగ తగలక ముందే. కొండేటి ముండ్ల కంపల సెగేటి? కొండేటి ముళ్ళ కంపల సెగేటి? మీ కొండలకు ముళ్ళ కంపల సెగ తగలక ముంపే అది పచ్చిగానైనను ఉడికినదైనను ఆయన దాన్ని ఎగరగొట్టుచున్నాడు అని ఉందండి. మీ కొండలకు ముళ్ళ కంపల సెగ అన్నాడండి. ఏంటా సెగ? కొండేటి ముళ్ళ కంపల సెగేటి? అర్థమవుతుందా? యవనస్తులుగా ఉన్నంతసేపు నువ్వెక్కడికైనా తిరగవచ్చు, నువ్వెక్కడికైనా వెళ్ళొచ్చు. సినిమాకి వెళ్ళినా ఎవరు అడగరు, షికారుకి వెళ్ళినా ఎవరు. ఎందుకంటే అమ్మా బాబుకు బాగా ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళు కూడా ఏమంటారండి, ఈ టైంలో కాకపోతే ఇప్పుడు తిరుగుతారండి. కుర్రోడు తిరుగుతాడు. అమ్మ నీ కొడుకు డిస్కోకి వెళ్తాడండి, కుర్రోడు కదా. అమ్మ నీ కొడుకు పార్టీ చేసుకుని వెళ్తాడండి, కుర్రోడు కదా. ఈ టైంలో తిరగకపోతే పళ్ళుడు పోయిందులతో తిరుగుతారా? ఎంకరేజ్ చేసే అమ్మలు ఉంటారు కదా, ఎంకరేజ్ చేసే నాన్నలు ఉంటారు కదా.
ఒక రోజు పార్టీ అయినా 1 గంటకు వచ్చాడు అనుకోండి, మరుసటి రోజు ఏం చేస్తాడు? ఇంకా ఆ టైమే కంటిన్యూషన్ చేస్తాడు. ఈ మధ్యలో ఏం చేస్తుంటాడు? అమ్మ చూద్దాం, నాన్న చూడరు. పెళ్లి కాకముందు అలాగైనా జరగచ్చు. పెళ్ళయిన తర్వాత ఇంటికి ఆడ ఖచ్చితంగా ఒకళ్ళు అడిగే వాళ్ళు ఉంటారు. అప్పుడు తగులుతుంది ముళ్ళ కంప సెగ. అర్థమవుతుందా? ఆ సెగ ఎలా ఉంటుంది తెలుసా? పెళ్లి చేసుకున్నాం, ఏడాది తిరగకుండా పిల్లడు పుట్టేశాడు. గతంలో పనికి వెళ్ళకపోయినా అమ్మ అన్నం పెట్టేసేది, నాన్న అన్నం పెట్టేసేవాడు. కానీ ఇప్పుడు వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి వెంటనే ఏమంటదంటే, ఏమండి పిల్లోడికి జ్వరం వచ్చిందండి అంటది. ఇప్పుడు రాజమండ్రిలో ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి? కార్డులో డబ్బులు ఎట్టాలి. ఇప్పుడు ఎంట్రన్స్ ఫీజు ఎంత 500 రూపాయలు అయితేనే గాని ఎంట్రన్స్ ఫీజు తీసుకుని నీ కొడుకు వచ్చిన రోగం ఏంటో చెబుతాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు గతంలో అమ్మ నాన్నకు రూపాయి అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నీ కడుపున పుట్టిన నీ కొడుకును బాగు చేసుకోవాలనుకుంటే గతంలో తిరిగినట్లుగా తిరగడానికి ఉండదు. ఎందుకంటే గతంలో పల్లెకల్లా పైన పర్వాలేదు, కానీ ఈ 400-500 సంపాదించడానికి పల్లె ఖచ్చితంగా వెళ్ళాలి. ఖాళీ ఉండదు. ఇంక నీకు ఆరాధించుకోవడానికి సమయం ఉండదు. యా తమ్ముడు ఇంకా నువ్వు సంఘానికి రాలేదంటే, అనియా బజాజ్ ఫైనాన్స్ లో నెలకు వచ్చేసరి డబ్బులన్నీ సెగ తగులుతుంది. సెగ బాగా తగిలేస్తుంది కనుక నువ్వు సెట్ అవ్వాలి అంటే, సెట్ అయిపోవాలంటే, స్టాండర్డ్ అవ్వాలంటే, ఈ సెగ నీకు తగలకుండా ఉండాలి అంటే యవ్వనం అనే కాలములో నువ్వు స్టాండర్డ్ అవ్వాలి. ఈ యవ్వనం దాటిందా, నువ్వు స్టాండర్డ్ అవ్వాలని ఎంత అనుకున్నా ఆర్థిక ఇబ్బందులు నేను స్టాండర్డ్ చేయవు. ఒత్తిడి మీద ఒత్తిడి. అంటే భార్య ఒప్పుకోదు. తిండి పెట్టలేడు, ఎందుకురా పెళ్లి చేసుకున్నామని నిలదీస్తుంది. తిండి పెట్టలేడు, ఎందుకురా పిల్లని కన్నామని నిలదీస్తారు. అటు అత్తగారు ఊరుకోరు, వెంటనే వచ్చేస్తారు. ఎందుకయ్యా? పోరు మొదలైంది ఏంటది? ముళ్ళ కంపల సెగ. నీ ఫ్యూచర్ నీ కళ్ళ ముందు కనబడుతుంది. పోయి మనశ్శాంతిగా ఒక అరగంట సేపు వాక్యం విందాం అనుకుంటే చర్చిలో కూడా ఉండనీరండి. ఏమండి వాక్యం వింటే ఎలాగా? ఆదివారం చర్చికి వెళ్తే ఎలాగా? ఏమండి డబ్బులు లేవు, నిన్నే కదా 2000 రూపాయలు అప్పు చేసిన అయిపోయినాయి. ఎలాగైపోయినాయి? గతంలో 10 రూపాయలు ఇస్తేనట అన్నం కూర వండేసేవారట. పసర మందులు వేసుకునేవారట. ఇప్పుడు రోగం చెప్పడానికే 600 ఖర్చు పెట్టాలి. ప్రియులరా, ముళ్ళ కంపల సెగ తగలక ముందే చూసారు ఎంత బాగా చెప్తున్నాడే బైబిల్లో. ప్రసంగి గ్రంథంలో మాట్లాడతారు చూడండి, చిన్న మాట చూపిస్తా. ప్రసంగి గ్రంథం తీశారా? ప్రసంగి గ్రంథము నిన్న చూపించిన టాపిక్ 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ఎవరిని మాట్లాడుతున్నా? ఎవరిని పిలుస్తున్నాడు? యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము. నీ యవ్వన కాలమందు, నీ యవ్వన కాలము ఎంత టైము? ఆ టైం ఎంత? కరెక్ట్ గా యవ్వన కాలం వచ్చేసరికి ఉదాహరణ 18 సంవత్సరాలు అనుకుందాం అండి. పెళ్లి వయసుకి వచ్చేసరికి 24 సంవత్సరాలు అనుకుందాం. మధ్యలో వయసు ఎంత ఉంది? 18, 24, 6 సంవత్సరాలు ఉందా లేదా? ఎన్ని సంవత్సరాలు ఉంది? 6 years. 6 సంవత్సరాలు
చాలా ముఖ్యమైన సంవత్సరాలు ప్రతి యవనస్తుడికి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయాలు అవి. చాలా ఇంపార్టెంట్ సమయం అది. వాళ్ళ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ సమయం అదే. ఆ సమయాన్ని నువ్వు వృధా పరచొద్దు అని బైబిల్ చెప్తుంది. చూసారా? ఆ సమయంలో ఏదైనా వృత్తి నేర్చుకోవాలి, ఆ సమయంలో ఏదైనా చేతి పని నేర్చుకోవాలి, ఆ సమయంలో ఏదైనా నేర్చుకుంటే భవిష్యత్తులో నువ్వు వివాహమైన తర్వాత ఆడి దగ్గరికి ఈడి దగ్గర కూలి పని చేసుకోవడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదా చదువుకోవాల్సిన సమయం అనుకో, ఉద్యోగం సంపాదించుకోవాల్సిన సమయం అనుకో, ఆ సమయంలోనే సంపాదించుకోవాలి. అంతకంటే ముఖ్యంగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆ సమయంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము ఇందా చదివింది 23వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చినాడు, ఎవరుడా? నీ తండ్రి అయిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు. ప్రతి మనిషి యొక్క జీవితంలో యవ్వనం అనేది టచ్ అయ్యి వెళ్తుంది. యవ్వనం నుంచే నువ్వు నడిమి వయసుకి వెళ్తావు, యవ్వనం నుంచే వృద్ధాప్యలోకి వెళ్తావు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయింపువాడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని. ఏంటి ఎంత మాట అనేసాడు? యెహోవాను నేనే అని గ్రహించి తెలుసుకున్నవాడు అతిశయింపవాడు. దేవుణ్ణి కనుగొన్నవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు, దేవుడు భూమి మీద కృపను చూపువాడు. ఆయన కృపను బట్టే నేను స్టాండర్డ్ అవ్వగలను, ఆయన కృపను బట్టే నేను జీవించగలను. ఆయన కృప లేకపోతే ఏమీ లేదని గ్రహించువాడే అతిశయింపవాడు. నేను నిజంగా దేవుని నమ్ముకుంటున్నాను, నాకు అతిశయం ఉంది. నేను నిజ దేవుణ్ణి నమ్ముకుంటున్నాను. ఆ కరుణామయుని, ఆ కృపామయుని, ఆ దయగల తండ్రిని నేను నమ్ముకుంటున్నాను. నేను సరైన మార్గంలో ఉన్నాను. ఆయన కృప వెంబడి కృపను నేను పొందుతున్నానని, ఆయన కృపను మనం పొందుతున్నప్పుడే అతిశయించవలనంటండి. అంటే దేవుణ్ణి యవ్వనములో తెలుసుకోవలసిన సమయం, తెలుసుకుని 10 మందికి చెప్పవలసిన సమయమే అది. అదేందా? దీన్ని ఎంతమంది వేస్ట్ చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది వృధా పరుస్తున్నారు చెప్పండి ప్రియమైన వాళ్ళ? ఎంతమంది వ్యర్థపరుస్తున్నారు ఈరోజు? మరి ముఖ్యంగా యంగ్స్టర్స్. ఒక బాడీ బిల్డర్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు? జిమ్ అంటారా? జిమ్మే కదా. ఆ జిమ్ లో యంగ్స్టర్స్ వస్తారండి, చాలా మంది యంగ్స్టర్స్ వస్తారు. వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? బక్క పలాసగా వస్తారండి. అక్కడికి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరు? మంచి కండలో తిరిగినటువంటి ఆంబోతులాగా ఉంటాడు ఒకడు. వాడు ఫోటో పెట్టుకుంటాడు అక్కడ. నా కండలు కూడా ఇలాగే తిరిగిపోవాలి, నేను ఇంత బాడీ బిల్డర్ని అయిపోవాలి, నేను అంత బలశౌర్యుని అయిపోవాలి. ఎక్సర్సైజ్ మొదలెడతాడు, రోజు ఎక్సర్సైజ్ మొదలెడతాడు, ఎవ్రీడే ఎక్సర్సైజ్ మొదలెడతా ఉంటాడు. దేనికి? కండలు పెంచాలి. వాడికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఆ ఫోటోల్లో కనబడిన వాడు. ఓ మాట చూపిస్తాను చూడండి, ఓ మాట చూపిస్తాను. ఇన్స్పిరేషన్ ఎవరు ఉండాలో, ఎవరు ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటే యవ్వనుల బలము వాళ్ళకి అలంకారంగా ఉంటుందో బైబిల్లో చెప్తున్నారు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక తీశారా? 2వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసిన ఒక్క నిమిషం అమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక
మొదటి పత్రికనా తీశారు. రెండో పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. రెండో పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఏమన్నాడమ్మా? క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఇప్పుడు బాడీ బిల్డర్స్ వెళ్ళారు కదా, బాడీ బిల్డర్స్ ఆ ఫోటో చూస్తూ ఉంటారు కదా, ఆ ఫోటోలో ఏం కనబడుతుంటది? బాడీ బాగా ఫిట్ గా ఉన్నట్టుగా ఉంటది. అవునా? ఫిట్ గా ఉన్నట్టు ఉంటుంది. అర్థమైందా? ఏమండి, వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళకి. ఎవరి ఇన్స్పిరేషను? ఆ బాడీ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్స్పిరేషన్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వ్యక్తులకు నీ బలం ఎలా వస్తుందో చెప్తున్నాడు. ఒక యవనస్తుడు బలాన్ని ఎలా చేకూర్చుకోవాలో, యవనస్తుడు ఒక బలం ఎలా చేకూర్చబడుతుందో బైబిల్లో ఖచ్చితంగా చెప్తాడు. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ బలం. ఏడిది? ఆధ్యాత్మికమైన బలం, ప్రార్థనా శక్తి, విశ్వాసమైన శక్తి. ఇవన్నీ ఎలా పొందుకుంటావో దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. సంసోను తెలుసు, మన సంసోను కాదులేండి. తమ్ముడు ఎమ్మటిని ఇన్స్పిరేషన్ అయిపోయి, అన్నయ్య ఈ సువార్తకు నేను కూడా సహకరించాలని నేను ఎమ్మటిని వెనకాల బ్యాక్గ్రౌండ్ క్లాత్ కొనుక్కుని వచ్చేసాడు. మంచి పిల్లడు. అలా ఒక్కొక్కరు ఏదో చిన్న చిన్న సహాయాలతో చక్కగా ఇన్స్పిరేషన్ అవుతున్నారు. రైట్. బైబిల్లో సంసోను ఉన్నాడు, తెలుసు కదా. సంసోను ఎంత బలవంతుడండి? సంసోను ఎంత బలవంతుడు చెప్పాలి. కోటగుమ్మం ఉన్నది చూడండి, కోటగుమ్మం. మన కోటగుమ్మం ఉందండి. అలాగే ఫిలిస్తీన్ల సార్ధాబొమ్మలు కొని గుమ్మాలు ఉండేవండి. గుమ్మాలు ఆ గుమ్మం లేపాలంటే ఇంచుమించు లేదంటే సాధారణంగా లేపడానికి అవకాశం ఉండదు. బ్రిటిషర్స్ కట్టారు. ఎక్కడ? సెంట్రల్ జైలు. మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందులో. ఒకరోజు సెంట్రల్ జైలు ఇక్కడ తీసేద్దామనేసి, ఏదో ఊర్లో పెట్టేద్దామనేసి మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ గారు ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు ఏం చేశారంటే ఇక్కడ తీసేద్దాం అనుకున్నారండి. అన్ని సిద్ధపరిచేశారు. క్రేన్స్ తీసుకొచ్చారు, పెద్ద పెద్ద క్రేన్స్ తీసుకొచ్చారు, జేసీబీలు తీసుకొచ్చారు. ఒక్కసారి దాని మీద ఎలా వేసేసరికి రాయ ఒకటి కూడా కదల్చబడలేదట. జేసీబీ పళ్ళు ఇరిగిపోయినాయట. ఎంత గట్టిగా ఉందో చూడండి, ఎంత బలంగా ఉందో చూడండి. అవినీతి లేకుండా బ్రిటిషర్స్ కట్టినటువంటి ఆ యొక్క కట్టడాలను ఇది పాడు చేయకూడదు అనుకున్నారు, దీన్ని నాశనం చేయకూడదు అనుకున్నారు. దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. వింటున్నారా? అంత బలము కలిగినటువంటి ఆ గోడలో ఏమండి అదోర్న సందర్భం, అంత బలం కలిగినటువంటి సందర్భంలో, అంత బలం కలిగినటువంటి దాంట్లో తిమోతికి రాసిన పత్రికలో అంటున్నాడు, క్రీస్తు యేసు కృపచేత బలవంతుడవు కమ్ము. వినాలి. సంసోను ఆ ఫిలిస్తీయుల యొక్క సార్ధాబములు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఆ కోటకున్న గుమ్మాన్ని అవలీలగా తీసి పడేశాడట. ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇతను బలమేంటి? ఎంత బలశాలి! ఇతని బలమేంటి? ఇతని బలం ఎందులో ఉంది? ఇతను ఎలా బంధించాలని ఒక ఆడ మనిషి కాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు.
దేవుని కృపతో నిండుకున్నటువంటి వ్యక్తి అతన్ని హతమార్చడానికి ఒక ఆడ మనిషి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్న గతి పట్టింది ఫిలిష్తీయులందరికీ కూడా. ఒక్కసారి కత్తి పట్టారా మామూలుగా ఉండదు. ఒక దవడ ఎముకతో కొన్ని వేల మందిని చంపేశాడు. చంపేశాడు. అంత బలవంతుడు సంసోను. కానీ సంసోను అక్కడ అంతమందిని చంపాడు, కానీ అంతమందిలో ఉన్నటువంటి పాపాన్ని చంపగలిగాడా? మనిషిని చంపాడు, కానీ మనిషిలో ఉన్న పాపాన్ని చంపగలిగాడా? మనిషిలో ఉన్న పాపాన్ని చంపగలిగే బలం ఎవడొస్తునుకుందా? నీకున్న బలాన్ని బట్టి ఒకడు గట్టిగా గుద్దితే దవడంకంతా కూడా పోతుంది కాదురా. వాడిలో ఉన్న పాపాన్ని చంపటమే నిజమైన బలం. ఒక వేశ్య, ఆ వేశ్య వస్తున్నప్పుడు వ్యభిచారం వల్ల పట్టబడినప్పుడు అక్కడున్న జనాంగం అంతా రాళ్ళు చుక్కుడు చంపేయడానికి సిద్ధపడ్డారు. చాలా మంది సిద్ధపడ్డారు. ఒక్కొక్కడు జరిగే కంకర రాయింది భయంకరంగా చంపేయాలనుకున్నారు. చంపడం అలవాటయింది. సమాజానికి చెప్పాలి బలం అంటే ఏంటో, సమాజానికి నేర్పించాలి బలం అంటే ఏంటో. యవనస్తుల బలము, వారికి అలంకారం అంటే ఏంటో చెప్పాలి. యవనస్తుల బలం అంటే బాడీ బిల్డర్ కాదు, యవనస్తుల బలం అంటే వాడికి ఏంటో చెప్పాలి అనుకున్నాడు యేసు ప్రభు వారు. అప్పుడు అన్నాడు, మీలో ఎవడు పాపం చేయలేదో మొదట వాడు రాయివే. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో రోజులుగా వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్ళుచ్చుకొని చంపేయడం, ఒక మనిషిని చంపేయడం అలవాటు పడ్డ ఈ సమాజానికి, ఒక మనిషి ప్రాణాలు తీసిన అలవాటు పడ్డటువంటి మన సమాజానికి యేసుక్రీస్తు ప్రభులు వారు యవ్వన బలం ఏంటో చెప్పాడు. మనిషిని చంపడం తీసి, మనిషి ప్రాణాలు తీయడం తీసి, కానీ మనిషి చావకూడదు. మనిషిలో ఉన్న పాపం చావాలి, మనిషిలో ఉన్న కల్మషం చావాలి, మనిషిలో ఉన్న దుర్మార్గత చావాలి, మనిషిలో ఉన్న అసూయ చావాలి. తిమోతితో మాట్లాడుతుండే యవనస్తుడు, యంగ్స్టార్కు ఒక బాధ్యత వాళ్ళ గురువు గారు అప్పగించారు. యంగ్స్టార్కి బాధ్యత అప్పగించాడు. ఆ యంగ్స్టార్తో చెప్తున్నాడు ఏమనంటే, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము అంటే. ఇప్పుడు ఆ యవనస్తుడు ఎవరిని ముందెట్టుకున్నాడు? ఈ యవనస్తుడు ఎవరిని ముందెట్టుకుంటున్నారు? అద్దం ముందు ఆడు చూసుకుంటా ఉండాలి. ఆ కన్నమ్మో హ్యాండ్స్ బాగా వచ్చినాయా, హ్యాండ్స్ బాగా వచ్చిన పొట్ట లోపలికి వెళ్ళిందా, బాడీ ముందుకు వచ్చిందా? ఇంకోటి వచ్చి అన్నాడు, హ్యాండ్స్ బాగా చేస్తాను రా నువ్వు. నీ అంత కళ్ళ తిరిగిన మగాడైనా ఒక మాట చెప్పనా, సల్మాన్ గారు తెలుసు కదండి, ఎప్పుడు సొక్క వేయడండి ఆయన. 50 వచ్చింది ఇంకా కళ్ళు అలాగున్నాయి, 60 వచ్చింది కళ్ళు అలాగున్నాయి, 70 వచ్చింది కళ్ళు అలాగున్నాయి, 80 వచ్చింది కళ్ళు అలాగున్నాయి, 90 వచ్చింది కళ్ళు అలాగుంటాయా? ఏమండి అలాగే ఉంటాయా? అయ్యే కళ్ళు ఉంటాయా? అయ్యే శరీరం దొరుకుతూ ఉంటుందా? చెప్పండి. మన శరీరం ఏంటి? క్షీణించిపోద్ది. మన శరీరం శిథిల వ్యవస్థకు వచ్చేస్తుంది కదా. ఏమండి అది ఇన్స్పిరేషన్ కాదు కదా. యవ్వనం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ కండలు మిగులుతాయి. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి బాగా పొట్ట వచ్చేస్తుందండి. ఎందుకంటే తర్వాత కానీ ఒకవేళ ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి, ఎంత భేద పొట్టలాగా వస్తుందరికి. కానీ తిమోతి అనే ఒక యవనస్తుడిని
నీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే నువ్వు బలం పొందాలి అంటే యేసుక్రీస్తుని ముందెట్టుకో, ప్రభువుని ముందు పెట్టుకో. అక్కడ చెప్తున్నారు చూడండి, అక్కడ చెప్తారు తిమోతి రాస్తున్నారు, అది 2వ పత్రిక 2వ అధ్యాయము. నా కుమారా కృపచేత బలవంతుడు కమ్ము. 4వ వచనం సైనికుడు ఎవడును, ఎవరో సోల్జర్, నువ్వెవరో క్రీస్తు సైనికులం, దేవుని సైన్యం, దేవుని పక్షాన పోరాడు సైన్యం. ఒకప్పుడు ఫరో సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి సైన్యాన్ని చూశారు, గడగడలాడించిన సైన్యాన్ని చూశారు. నాకు ఒక డౌట్ అండి, నాకు ఎప్పటి నుంచి అడగాలని ఒక డౌట్ అండి. మేము నమ్ముకున్నవాడే నిజమైన దేవుడని ఫరోస్ అంటున్నప్పుడు, ఈజిప్షియన్స్ అంటున్నప్పుడు, ఐగుప్తీయులు అంటున్నప్పుడు, దేవుడు తన సైన్యాన్ని పంపించి పాడు చేస్తున్నప్పుడు, మరి వాళ్ళు నమ్ముకున్న దేవతలు గాని దేవుళ్ళు గాని బాగు చేస్తే, రక్తంగా మారిన నీరుని వాళ్ళు మంచినీళ్ళుగా మారుస్తే, పాడైపోయిన దాన్ని వాళ్ళు బాగు చేస్తే, అప్పుడు కదా విశ్వసించాలి. బాగు చెయ్యువాడైనా పాడు చెయ్యువాడైనా యెహోవాయే, గాయము చెయ్యువాడైనా గాయాలను కట్టినవాడైనా యెహోవాయే. పాతాళాన్ని పంపించాలన్నా, పాతాళం నుండి బయటికి రప్పించాలన్నా ఆ పరమ తండ్రిదే. నువ్వు భూమి మీద ఉండాలన్నా, భూమి మీద నుంచి నువ్వు అర్ధాంతరంగా తీసేయాలన్నా ఆయనదే. అమ్మా నీ ప్రాణాలు తీసేస్తానమ్మా అని దేవుడు ఎవరిని అడగడం. ఓ ముసలావిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ ప్రాణాలు తీసేస్తాను ఇచ్చేస్తావని అన్నాడు అనుకోండి. సపోజ్ బాబా నిన్నే మా మనవరాలు పెళ్ళి అయింది బాబా, ఇంకా పిల్లని పుట్టని, ఆ పుట్టాడు కదమ్మా వచ్చేస్తావా అన్నావు అనుకో. అప్పుడే కాదు బాబా, పిల్లడు ఇప్పుడే కదా పుట్టాడు, ఆ ముచ్చట్లు కూడా జరగడే, వెళ్తావా? చెబుతున్నారు చూడండి. సైనికుడు ఎవడేమో యుద్ధమునకు పోవుడప్పుడు తను దండులో చేర్చుకున్న వాణ్ణి సంతోషపెట్టివలనని ఈ జీవన వ్యాపారములు చిక్కుకొనడు. తిమోతి ఆలోచించు, నేను చెప్పిన సంగతులు ఆలోచించుకునము. ఇప్పుడు సైన్యం ఎవరో? క్రీస్తు పక్షాన పోరాడవలసిన సైన్యం ఎవరో? యవ్వన కాలమున పుట్టిన బిడ్డలు, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఒక యంగ్ స్టార్ సోల్జర్ ప్రియమైన వల్ల మీ యవ్వనములో దేవుని పక్షాన పోరాడవలసిన యోధుడు, దేవుని పక్షాన నిలబడి అబద్ధ బోధన ఖండించవలసినటువంటి వాడవు. మేము తింటున్న అన్నంలో మట్టి కలిపేస్తే అన్నం పాడైపోతా ఉంటే ఎలా తినగలం? మా ఆధ్యాత్మికమైనటువంటి ఆహారములో కూడా అబద్ధ బోధనే మట్టి కలిపేస్తే ఎలా తినగలం? యవనస్తుడా, ఆ మట్టిని వేరు చేసి, ఆ మట్టిని తీసేసి స్వచ్ఛమైన జీవము గల దేవుని వాక్యాన్ని వడ్డించవలసిన యవనస్తుడా ఎక్కడున్నారా నువ్వు? సినిమా హాల్లోనా? బర్త్డే పార్టీలోనా? ఆదివారం నాడు పార్టీలట. మామూలు టైంలోనైతే మామూలు పార్టీలట, ఆదివారం అయితే మాత్రం ప్రత్యేకమైన పార్టీలట. పార్టీలతో గడిపేస్తున్నారండి. ఎంత అసభ్యకరమైన పార్టీలు చేసి ఈ మధ్యన ఆ సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కడే వీడియో తీసుకుని అడ్డమైనవన్నీ అందులో పెట్టేస్తున్నాడు. ఆ దరిద్రుడు ఏమో చేసిన వీడు చేస్తున్నాడు.
ఒకడేమో కరెక్ట్గా ట్రైన్ ఎదురుకుండా వెళ్ళి సెల్ఫీ తీసుకుంటాడు. ఇలాగా ట్రైన్ ఎత్తుకుపోద్ది. నాకు నిజంగా బాధేస్తా ఉంటది. ఏంటో తెలుసా, యవ్వన కాలములో ఉండి యుక్త వయసులో ఉండి దేవుని కోసం పోరాడవలసిన వాడు పాడెక్కి వెళ్ళిపోతుంటే ఎలా మనసు ఒప్పుతుంది చెప్పండి. పాడెక్కేసి వాడు చచ్చిపోయి వెళ్ళిపోతుంటే, దేవుని పక్షాన పోరాడవలసిన వాడు పాడెక్కేస్తుంటే ఎలా మనసు ఒప్పుతుంది చెప్పండి ప్రియమైన వాళ్ళ. అక్కడ బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా, ఈ జీవన వ్యాపారం. జీవనం ఏంటట? దట్ ది బిజినెస్. ఏంటది? బిజినెస్. ఇంటికి అద్దె కట్టాలే. అద్దె కట్టాలంటే వస్తువులు ఒకరికొకరు మార్పిడి చేసుకుంటారు చూడండి. బియ్యం కావాలంటే ఏం చేయాలి? రోకలు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తేనే కానీ బియ్యం ఎవరు. అదేంటి? బిజినెస్. జీవన వ్యాపారం. ఏదది? జీవన వ్యాపారం. వ్యాపారంలో ముందు స్టెప్ ఏంటో తెలుసా? వ్యాపారంలో ముందు స్టెప్ ఏంటో తెలుసా? సంతలో గేదెలు పెట్టినట్లుగా పెళ్లి కొడుకును పెట్టి బేరాలు ఆడుతూ ఉంటారు. ఏ బేరాలు అయ్యి? కట్నం బేరాలు. అవునా? కట్నం బేరాలు. మా అబ్బాయికి ఎంత ఇస్తారు చెప్పండి? మా అబ్బాయికి ఎంత ఇస్తారు? నిన్న ఒక తమ్ముడు చెప్పాడు, అమ్మ మేము క్రైస్తవులను పెద్దగా ఆశించం కానీ ఒక 10 లక్షలు ఇస్తే సరిపోద్దమ్మా. సరిపోతానమ్మా? ఈ గేదెకి రేట్ ఎంత? ఈ అడ్డగాడికి రేట్ ఎంత? పెళ్లికి చూడండి, పెళ్లి 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలట. మా ఇంటి కూడా ఒక అబ్బాయి ఉన్నాడండి. ఇల్లు ఆడిది కాదు, ఉద్యోగం ఆడిది కాదు, ఏమి ఆడివి కాదు. ఎందుకు అమ్మగా నుంచి ఉన్న ఆవిడే వాళ్ళ అమ్మ కాదు, నాన్నగా నుంచి ఉన్న అతను కూడా వాళ్ళ అమ్మ నాన్న కాదు. ఒక అమ్మాయిని ఎలా వల్ల చేసారో తెలియదు కదండి. ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, వాళ్ళ అమ్మగారు పెద్ద పెన్షన్ వస్తుంది అది అని చెప్తే పాపం ఆడపిల్ల కాలుకలు మొత్తం పడిపోయి ఆడికి ఇంచుమించు లేదంటే 35 లక్షలు ఇచ్చారట. ఆ 35 లక్షలు తీసుకున్న తర్వాత అయ్యగారికి పనికి మాలోడట. ఆయన దినచర్య ఏంటో తెలుసట? ఉదయాన్నే లేస్తాడట, పళ్ళు తోముకుంటాడంట, మంచం మీద నుంచి అమ్మా అమ్మలేదు కదా, ఈ అడుగు వేసి పడుకుంటాడంట. ఎవరన్నా టిఫిన్ ఎడితే తినేస్తాడట. మధ్యాహ్నం మళ్ళీ ఏం చేస్తాడట? అటు ఇటు తిరుగుతాడట. ఎవరన్నా భోజనం పెడితే తినేస్తాడట. మళ్ళీ సాయంత్రం మళ్ళీ అలాగలా తిరుగుతాడట. సాయంత్రం ఎవరన్నా ముద్ద పడితే తినేస్తాడట. ఎంత పెద్ద పనో. ఇప్పుడు యవనస్తులు చూడండి, ఆడపిల్లలు చూడండి, 10 అయితే కానీ లేగరండి. అత్తోరింటికాడ కూడా అలాగుంటుందమ్మా? అత్తోరింటికాడ అలాగుంటుందా? అప్పుడే తెల్లారిపోయిందమ్మా 10ంటికి. దౌర్భాగ్యులారా, మీ టైంను వృధా పరుచుకుంటున్నారు. ఈ టైంలో ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ ఏమంటారు తెలుసా? ఏ టైంలో జరగవలసిన ముచ్చట్లు ఆ టైంలో జరగాలని అంటారు. ఈ టైంలో జరగవలసిన ముచ్చట ఏంటో తెలుసా? దేవుని పక్షాన పోరాడే యోధుల్లో ఉండాలి. ఈ టైంలో నువ్వు జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. ఈ టైంలో నువ్వు జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. భార్యని, పిల్లలని, కుటుంబం అని, వాళ్ళని ఏళ్ళని నువ్వు జీవన వ్యాపారంలో చిక్కుకునే సమయం కాదు. ఎవరు యంగ్ స్టార్ యవ్వనంలోకి వచ్చిన వెంటనే బాప్తీసం తీసుకో. యవ్వనం ముగిసిపోయే సమయానికన్నా కాడి ఎత్తుకో. తిమోతికి ఎవరు ఇన్స్పిరేషన్ అన్నాను? ఎవరు? తిమోతికి ఎవరు ఇన్స్పిరేషన్? జీసస్ క్రైస్ట్. ప్రభు కోసం మాట చెప్పి ముగించేస్తాను. నా ప్రభు కోసం చెప్పాలండి. మంచి పాట చూద్దాం, ఏనా? ముగింపు పాట చూద్దాం. నాయన క్రీస్తుని నమ్మాలా సోదర పాట ఉందా? క్రీస్తుని నమ్మాలా సోదర కొంచెం చెక్ చేయండి, అది ఉందా లేదా? రైట్, ఓ మాట చెప్తా.
యేసుక్రీస్తు ఎంత గరుడో, యేసుక్రీస్తు ఎంత ఔన్నత్యం కలిగినాడో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత ఔన్నత్యం కలిగినటువంటి ఉత్తముడో, 3 లోకాలు కూడా దేవాది దేవుడు యేసుక్రీస్తు పాదాల కింద పెట్టేశాడు. 3 లోకాలు. ఎన్ని లోకాలు? పైనున్న పరలోకమందు గాని, కిందన్న భూలోకమందు గాని, భూమి కింద ఉన్నటువంటి పాతాళలోకమందు గాని యేసుక్రీస్తు పాదాభివందనం చేయాలి. అంత గొప్ప పని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఇంత గొప్ప పని ఏం చేశాడు అంటే ప్రియమైన వాళ్ళరా, పరలోకములో మానవుడు పుట్టక ముందు యుద్ధం జరిగిందండి. మనిషి నిర్మాణం చేయకముందు మనిషి కోసమే యుద్ధం జరిగితే దేవదూతలందరూ కూడా సాతానుతో పోరాడలేదు. పరలోకములో దేవుని సమక్షంలో దేవదూతలందరూ కూడా సాతానుతో పోరాడితే భూమి మీద ఒకే ఒక్కడు పోరాడాడు. ఒకే ఒక్కడు పోరాడాడు. పరలోకములో దేవదూతలందరూ కలిస్తేనే కానీ సాతాను మీద విజయం సాధించకపోతే భూమి మీద మానవ శరీరములో ఉన్న నా ప్రభువు దేవుని కృపచేత బలవంతుడై దేవుని సహాయముతో బలవంతుడై సాతాను పైన విజయాన్ని సాధించిన అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన యోధుడు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఒక్కడే, ఒకే ఒక్కడు శిలువ మీద ఒకే ఒక్కడు. ఆయనతో ఎవరు లేని సమయంలో తండ్రి సహాయముతో మానవ శరీరంలో ఉన్న ప్రభువు సాతానుపై విజయాన్ని సాధించిన అద్వితీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. సాతానికి లొంగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అరిషత్తు వర్గాలను జయించలేని వారు ఎంతో మంది ఉన్నారు. అరిషత్తు వర్గాలను జయించలేని ఎంతో మంది వాళ్ళు ఉన్నారు. స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసా? ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకుని భూమి మీద గొప్పవాడని పిలుస్తున్నటువంటి వ్యక్తి, అమెరికా వెళ్ళిన తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నటువంటి వ్యక్తి, భారతదేశపు ఖ్యాతిని ఎగరేసిన వ్యక్తి, ఆయన ఏమన్నాడో తెలుసా? ప్రభు కోసం ఏమన్నాడో తెలుసా? ఆ ప్రభు కాలంలో పుట్టుంటే నా గుండెల్లో ప్రవహిస్తున్న రక్తాన్ని తీసి ఆయన పాదాలు కడుగుతున్నా అన్నాడు ప్రభు కోసం. ప్రియమైన దేవుని పిల్లలరా, అంత గొప్పవాడండి. ఆయనే మన ఇన్స్పిరేషన్ అండి. ఆయనే మన మార్గదర్శి అండి. ఆయన్నే మనం వెంబడించాలండి. ఆయన ఎలా ప్రార్థన చేశాడో మనం తెలుసుకోవాలని, ఆయన ఎలా ఉపవాసం చేశాడో మనం తెలుసుకోవాలండి. ఆయన ఎలాగా సమాజంలోకి వెళ్ళి బోధ చేశాడో మనం తెలుసుకోవాలండి. ఆయన పాపులను ఎలా రక్షించాడో, ఏ విధంగా వాళ్ళని ప్రేమించాడో మనం తెలుసుకోవాలండి. మన ముందున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాత కాలంలో దావీదు ముందున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. సంసోను ముందున్నవాడు యేసుక్రీస్తు ప్రభు. భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ బెస్ట్ ఇన్స్పిరేషన్ ఓన్లీ వన్, జీసస్ క్రైస్ట్. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారా తప్ప, ఆయన ద్వారానే పరలోకం చేరుకోగలం. ప్రియమైన వాళ్ళరా, మన ఇన్స్పిరేషన్ యేసుక్రీస్తు ప్రభు వారు. మరి ముఖ్యంగా చెప్తున్నాను, యవనస్తులారా, ఆయన కృప చేత బలవంతులు కమ్ము, ఆ బలము మీకు అలంకారము. చివరి మాట చూడండి, అదే సామెతల గ్రంథం 20 అధ్యాయం 29వ వచనం. 20 అధ్యాయం 29వ వచనం ఏమన్నా చూడండి. 20 అధ్యాయము 29. యవనస్తుల బలము వారికి అలంకారము. అర్థమైందా? ఇప్పటికే అర్థమైందా? ఆ బలం ఎవరు? ఆయన కృప చేత బలవంతులు అయిన వారు. మంచి పాట చూసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి చివరి రోజు మళ్ళీ పెడతా ఉంటాం. దేవుని కృప చేత సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. సువార్తలు మీ సంఘాలకు వెళ్ళండి. సువార్తలో మీరు కూడా పాలు పంచుకోండి. చూడండి, మంచి పాట చూడండి. ఏనా అయిందా?
అడిగింది లేదా? అన్నా మంచిది. దేవుని కుమారుడా
నిజమైన విజయము చెదరు ఎవరుగా మీ కుమారుడా స్నేహితుడా జ్ఞానికి వారసుడా ఎవరుగా దేవుని కుమారుడా స్నేహితుడా జ్ఞానికి వారసుడా సువార్తలైలేచి నీవు అడుగు తీసినా సాతానుపై విజయముంది బలవంతుడు చేరా సువార్తలైలేచి నీవు అడుగు తీసినా సాతానుపై విజయముంది బలవంతుడు చేరా చెరవు దేవునికి నిజమైన విజయము చెరవు సనాతుడు అఖిలము ఎవరుగా దేవుని కుమారుడా స్నేహితుడా సత్యానికి వారసుడా ప్రియులరా, ఆలోచించండి. ఇప్పటి వరకు యవన కాలము ఆ టైంను వృధాపరచకండి, ఆ టైంను వృధాపరచకండి. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏ ఊర్లోనో దొంగలు పడుతున్నారు అనుకోండి, ఉదాహరణకి ఆ దొంగతనాలు జరుగుతున్నప్పుడు యవనస్తులు అందరూ కర్రలు పట్టుకుని నిల్చుంటారండి. ఎందుకంటే ఆ ఊర్లోనికి దొంగలు రాకుండా ఉండడానికి, అవునా, దొంగలు రాకుండా ఉండడానికి ఆ ఊరికి సంరక్షణ కొరకు యవనస్తులు అందరూ కర్రలు పట్టుకుని ఉంటారు. దొంగ కంటే భయంకరమైనటువంటి దుష్టుడు తిరుగుతున్నాడు. మరి మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి కదా, మన ప్రాంతాన్ని రక్షించుకోవాలా లేదా? రక్షించుకోవాలంటే మరి ముఖ్యంగా సువార్తకు యవనస్తులు కావాలండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సంఘాలకు మీరు వెళ్ళిపోండి, మీ సంస్థలకు మీరు వెళ్ళిపోండి, కానీ మాతో పాటు సువార్త పనిలో పాలివారు కండి. వెళ్దాం. చూసారు కదా ఈ మోపు అంతా, చూసారా? ఇది ఏంటనుకుంటున్నారు? అది ఏంటనుకుంటున్నారు? ఇది నా కళ అండి, నిజం. ఇలా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి. తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, జోబులో రూపాయలు లేకపోయినా పర్లేదు. నిజంగా ఈ రోజు జోబులో రూపాయలు లేకుండా వచ్చాను, నడుచుకుని వచ్చాను తెలుసా. పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవు, నడుచుకుని వచ్చాను. ఏది ఏమైనా దేవుని పనిలో మాత్రం ఎక్కడ లోటు రాకూడదు, ఎక్కడ లోటు రాకూడదు. చెప్పాలి, సమాజానికి వెళ్ళాలి, అనేక మందికి చెప్పాలి. మరుముఖ్యంగా నాకు కావాల్సింది మీరే కావాలల్లా. మీ సంస్థలు మీరు వెళ్ళిపోండి, అలా మీ ఆరాధనలు మీరు వెళ్ళిపోండి. ఇదే ప్రాంతం నుండి కదులుదాం, ఇదే ప్రాంతం నుండి కదులుదాం. నిజం, నా తోడబుట్టిన వాళ్ళతో సమానంగా 13 సంవత్సరాల నుంచి మేము కలిసి మెలిసి నిజంగా సువార్తను ప్రకటించడంలో నాగరాజు గారు నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అన్న మీరు రండి, పలానా ప్రాంతానికి వెళ్దాం, పలానా ప్రాంతానికి వెళ్దాం, పలానా ప్రాంతానికి వెళ్దాం. తమ్ముడు మన ఊర్లో కూడా చెప్పాలి తమ్ముడు అన్న వెంటనే, నిజంగా ఈ రోజు అంట ఎవరితో బర్త్డే ఫంక్షన్ ఉందంట సంఘంలో, అయినా అది పక్కన పెట్టేసి మన దగ్గరికి వచ్చారు. నిజంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి బోత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాం, వందనాలు. నిన్న కూడా మన స్టీఫెన్ గారు కూడా, అన్న మీతో పాటు మా ప్రయాణం కూడా, మీతో పాటు మేము కూడా ఉంటాం. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ, మన ఆత్మలకు శ్రమ, మన నరకానికి వెళ్ళిపోతాం. ప్రభురాతి రక్తమాంసాలు తీసుకుంటున్నామంటే యోగ్యమైన వారమే తీసుకోవాలి, సువార్త ప్రకటించిన వారే యోగ్యులనే అని ఆ బిడ్డ కూడా చక్కగా మనకు అందరికి కూడా సహాయం చేసిన ఆయనకు కూడా మరి యూట్యూబ్ ద్వారా అంటే ఆయనకి ప్రత్యేకమైన వందనాలు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నాకంటే నేను ఇంకా జీరో ఈ సభలు జరగాలి అంటే, ఇక్కడ కార్యక్రమం జరగాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒకటి అన్నాడు,
నువ్వు బైబుల్ చదువుతూ కష్టపడితే నేను నా దేవునికి నా వంతుగా నేను కష్టపడతానని నిజంగా ఒక అన్న కంటే ఎక్కువ అన్నమాట రాఘవ. మరి ఎంత ప్రయాసపడతాడో మీకు అందరికీ తెలిసి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పూజ చేస్తాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, కానీ దేవుని పనిలో ప్రయాసపడుతున్న వాడిని ఆయన ప్రోత్సహించడం తప్పు కాదు. వెనకాతల ఏలియాన్ని కావచ్చు, శేఖర్ కావచ్చు, జగన్ కావచ్చు, ఒకప్పుడు సుబ్బారావు బావగారు కావచ్చు. మరి ఆయన సుబ్బారావు గారు అయితే మరి ఏ ప్రాంతానికైనా సరే పొద్దున్న తెల్లారుజాను మళ్ళీ 4 గంటలకో 3 గంటలకో డ్యూటీకి వెళ్ళాలి ఆయన. ఇప్పుడు 1 గంట వరకు సర్దుకుంటాడు, మళ్ళీ పొద్దున్న తెల్లారుజామున డ్యూటీకి వెళ్ళిపోవాలి. మరి వీళ్ళు ఎవరు లేకపోతే నేను ఎలా చేయగలను చెప్పండి సువార్త? వీళ్ళు ఎవరు లేకపోతే ఎలా చేయగలను సువార్త? నేను నిజంగా వాళ్ళకి హృదయపూర్వకమైన వందనాలు చెప్పినా తక్కువే. జాన్ కావచ్చు, సంసోన్ కావచ్చు, ఎలీషా కావచ్చు, శేఖర్ కావచ్చు, ప్రసాద్ కావచ్చు. మరి ఒక్కొక్కరు పేరు చెప్పకపోతే నేను ఏ రకంగా అనుకోకుండా బిడ్డలు అందరూ టోటల్గా అందరూ, వీళ్ళని వాళ్ళని కాదు, అన్న సభలెట్టండి నా హెల్ప్ మేము చేస్తామని ప్రతి ఒక్కరు ఎక్కడా లోటు లేకుండా అందరూ చక్కగా వాళ్ళ సహాయాన్ని అందించారు. నిజంగా అందరికీ నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యూత్ కోసం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎంత కష్టపడతారో, ఎంత కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారో. రాత్రులు అర్ధరాత్రులు నిజంగానే 1 గంట 2 అయిపోయిన అప్పటి వరకు కూడా సామాన్లు సర్దుకుని ఆ సామాన్లు సర్దుకుని మళ్ళా ఈ ఊరు వచ్చి సామాన్లన్నీ మళ్ళా దించి ఇంట్లోకి వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. కష్టపడతాం. ఇంకో మనిషిని మాత్రం ప్రత్యేకించి చెప్పాలి. ఎవరంటే మా బావగారు రమేష్. నా ఆలోచన సరైన పదును పెట్టి స్టేజ్ని చక్కగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. వెళ్ళరు. ఆయనకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సౌండ్ సిస్టమ్ విషయంలో కావచ్చు, కెమెరా విషయంలో కావచ్చు, అలాగే ఆతిథ్య విషయంలో కావచ్చు, వంటలు చేయడం విషయంలో కావచ్చు, అమ్మలారా నిజంగా మీకు వందనాలు. ఎందుకనంటే అంత కష్టపడుతున్నారు మీరు. మీ కష్టం వృధా కాదు. మీ కష్టం అస్సలు వృధా కాదు. దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇవ్వడానికి మీరు పడుతున్న ప్రతి కష్టం కూడా దేవుని లెక్కల్లోకి వెళ్ళిపోతాయి. అంతకంటే ముఖ్యంగా ఈ పేటలో ఉన్న వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఇక్కడ సభలెట్టుకోవడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేకుండా చక్కగా సహకరించిన ఈ ప్రాంత వాస్తువులు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఏమండి? ఇలాగే సువార్త ప్రకటిద్దాం. మీ సంఘాలకు వెళ్ళిపోండి. మీ ఆరాధనలు మానకండి. కానీ అందరం కలిపి సువార్త ప్రకటించడానికి ప్రయాసపడదాం. అనేక ప్రాంతాలకు వెళ్దాం. అనేక ప్రాంతాల్లో అనేక మంది సేవకులు తీసుకొద్దాం, నుంచోబెడదాం, వాక్యాన్ని బోధింపచేద్దాం. ఏమన్నా? అలాగే యూత్ వారికి, అలాగే ఆడపిల్లలకు, అలాగే అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సండే స్కూల్ చెప్తున్నటువంటి శ్యామల కావచ్చు, పండు కావచ్చు, పిల్లలు కూడా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళకి నన్ను అడగకుండా గిఫ్ట్లు కొనడం, నన్ను అడగకుండా అంటే డబ్బులు అడుగుకోని పాపం వాళ్ళు కష్టపడిందంటే వాళ్ళు ఏం కష్టపడతారంటే వాళ్ళు ఏం సంపాదిస్తారండి పాపం. మళ్ళా అయినా పాపం వాళ్ళ చిన్న ఆశలన్నీ పక్కన పెట్టేసి పాపం గిఫ్ట్లు కొని పిల్లలకి ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సంఘం అంతా కష్టపడితేనే కానీ క్రీస్తు సువార్త ముందుకెళ్దాం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఎవరినైనా పేరు చెప్పకపోయినట్లయితే నన్ను క్షమించండి. ఆడబిడ్డల విషయంలో కావచ్చు, అలాగే యువకుల విషయంలో కావచ్చు, అలాగే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చేయూతనిచ్చినటువంటి అప్పట్లో ఒక విప్లవంగా, ప్రపంచనంగా సువార్త అనేది బయటికి వెళ్ళేది. ప్రతిరోజు సువార్త ప్రకటించేవాళ్ళం. ఎవ్రీడే సువార్త ప్రకటించేవాళ్ళం. ఇవన్నీ జ్ఞప్తికి వస్తున్నాయి. మళ్ళీ అలా జరగాలని నా ఆశ. అలా జరగాలంటే మీ అందరూ కూడా మీ ధనాన్ని అడుగుతలేదు, మీ యవన బలాన్ని, మీకున్న బలాన్ని సువార్తకు ఉపయోగించండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు.
దయచేసి గమనించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నాయన నీ బిడ్డలను సకాలంలో తీసుకొచ్చి ఒక అద్భుతమైన సందర్భాన్ని, ఒక మనిషి 38 సంవత్సరాల నుంచి ఎంత సహనాన్ని కలిగి ఉన్నాడో అంత సహనాన్ని క్రైస్తవులమైన మేము కలిగి ఉండాలని, ఇసుకుపోకూడదని, దీర్ఘశాంతము కలిగి ఉండాలని నాయన బిడ్డ ద్వారా మాకు తెలియపరచు. బిడ్డ చేస్తున్న సేవా పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తనతో పాటు వచ్చిన మురళిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మేమందరం అన్నదమ్ములుగా కలిసి మెలిసి నాయన సువార్త వ్యాప్తి కొరకు ప్రయాసపడే భాగ్యాన్ని అనుగ్రహించండి. నాయన మీ బిడ్డలు నిండు హృదయముతో నాయన, నిండు మనసుతో ప్రభా, గుండెల నిండా వాక్యాన్ని నింపుకుని తండ్రి, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అది ఎక్కడా కూడా పోకుండా వారి హృదయాంతరంగములో నాయన భద్రపరుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. చిన్నవారం నాయన పరిచర్యలో నాయన తండ్రి, భేదవారం తండ్రి, నీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించారు నాయన, నీ దయతో మమ్మల్ని ఆశీర్వదించారు. ఎవరికి లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందించడానికి నాయన ఈ వీరభద్ర నగర్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞులమై ఉన్నాం ప్రభా. నాయన నీ బిడ్డల మనస్సులో ప్రభా సువార్త ప్రకటించాలనే కోరిక పుట్టింది నాయన. మా యవ్వన బలాన్ని మేము ఉపయోగించుకుని సత్యవాక్యాన్ని సమాజంలో ధైర్యంగా బోధించాలని, నీ ఎదుట మౌనమై ఉండాలని, నీ కృపను పొందుకోవాలని బిడ్డలు ఆశపడే భాగ్యాన్ని దయచేయాలి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సువార్త కడుగు బయట పెట్టినప్పుడు నాయన వారి కుటుంబానికి రక్షణ నోగలక తండ్రి, వారిని రక్షించడానికి కృప చూపించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి, ఇదిగో బియ్యం బస్తాల ద్వారా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ద్వారా సువార్తకు మేము ఖర్చు పెట్టాలని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి హస్తాన్ని కూడా నాయన, మనుషులమైతే మేము మర్చిపోతామేమో కానీ దేవాను మర్చిపోయేవాడు కాదు. గుక్కిడి చన్నీళ్ళు ఇస్తేనే జ్ఞాపకం ఉంచుకుని గొప్ప దేవుడు నాయన. ఆనాడు నీతిమంతులు మేమేం చేశామని అడిగితే, మేము చెరసాల్లో ఉన్నాను, నేను చూడవచ్చిందండి ఎప్పుడు నాయనా అన్నప్పుడు, ఇదిగో ఈ నా సహోదరులకు సహాయం చేశారని అన్న సమయంలో ప్రభా, ఆ నీతిమంతులు చేసినటువంటి మేలును బట్టి నాయన మనిషి అయితే మర్చిపోతాడేమో కానీ తండ్రి నువ్వు మర్చిపోయే దేవుడు కాదు నాయన. బిడ్డను జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. అనేక ప్రాంతాలకు సువార్తకు వెళ్ళాలని ఒక దృఢ నిశ్చయం కలిగిన ఆయన సువార్త వ్యాప్తి కొరకు నాయన ప్రయాసపడే భాగ్యాన్ని దయచేయండి. నీ కుమారుడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. నిన్నెరుగక ఎంతో మంది నశించిపోతున్నారు తండ్రి. వారిని రక్షించడానికి ఒక అవకాశాన్ని అనుగ్రహించమని, ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన ఆత్మీయ ఆహారముతో పాటు నాయన శారీరకమైన ఆహారాన్ని కూడా సిద్ధపరచాం గనక బిడ్డలందరి భుజించింది ఆయన, సంతృప్తిగా భుజించింది ఆయన, వారి గృహాలు చేరుకునే భాగ్యాన్ని దయచేయమని, నీ కృపను వారికి అనుగ్రహించమని, యవనస్తులు నీ కృప చేత బలవంతులు కావడానికి అవకాశాన్ని అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలపై సదాకాలము తోడే నడిపించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి అధ్యక్షుల వారికి మళ్ళీ అప్పగించడం జరుగుతుంది. ఇంతవరకు చక్కని ఎవరు వెళ్ళొద్దండి.